హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్దాం. బిగ్గరగా చెప్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు తెలియపరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆమేనని గట్టిగా చెప్దామా? ఈ సభల ముగింపు రాత్రి దేవుని సముఖానికి కూడి వచ్చిన మీ అందరికీ నిండు మనస్సుతో మా హోసన్నా మినిస్ట్రీస్ తరఫున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు, యేసయ్యకు స్తోత్రాలు. సంతోషంగా ఉన్నాము అన్న వాళ్ళందరూ కూడా మీ రెండు చేతులు ఎత్తి గట్టి హల్లెలూయా అనండి. ఆర్భాటంగా చెప్పండి, గంభీర స్వరముతో చెప్పండి, శక్తినంతా కూడగట్టి చప్పట్లు కొడుతూ చెప్పండి హల్లెలూయా 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 హల్లెలూయా. చాలా సంతోషంగా చాలా ఉత్సాహంగా ఉన్నారు. నిశ్చయముగా ఈ ముగింపు రాత్రి కృపగల దేవుడు మిమ్మును మీ కుటుంబాలని అన్ని విషయములలో ఆశీర్వదించునుగాక. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మీరు అన్ని విషయములో వర్ధిల్లుదురుగాక. నా యేసయ్య మిమ్మల్ని అందరినీ ఆయన ఆగమమునకు సిద్ధపరచును గాక. ఈ విధంగా ఈ శుభరాత్రి మీతో కూడా కలిసి ప్రభువుని స్తుతించడానికి, ప్రభు నాకు ఇచ్చిన మాటలు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవదేవునికి నిండు మనసుతో నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రేమతో ఆహ్వానాన్ని తెలియపరిచినటువంటి ఈ గొల్లవానితిప్ప గ్రామ సంఘ సేవకులందరికీ అలాగే సంఘ బిడ్డలందరూ కూడా నిండు మనసుతో అందరికీ నిండు మనసుతో నా వందనాలు తెలియపరుస్తున్నాను. నిజముగా సహోదరులు ఐక్యత కలిగి నివసించడము అనేది చాలా మేలు, చాలా మనోహరమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ విధంగా తన గ్రామము కొరకు సేవకులందరూ కూడా ఏక మనస్సు కలిగి, ఏక తాత్పర్యము కలిగి, ఏక భావము కలిగి, ఏక ఆత్మ కలిగి ఒక్క అడుగుజాడలో ఒక ఆత్మ ఎందే నడిపించబడ్డానికి దేవుడు పరిశుద్ధాత్ముడు వారి మనసుని స్థిరపరిచినందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఈ ఐక్యత ప్రభు రాకడ వరకు దేవుడు కాపాడునుగాక. వీరు పడిన ప్రయాస వ్యర్థము కాకుండానట్లుగా తగిన ప్రతిఫలములు దేవుడు ఈ గ్రామములో దేవుడు కలుగు చేయునుగాక. దేవుడు వారికి ఇచ్చిన సంఘాలని వారి పరిచయను నిశ్చయముగా నా దేవుడు విస్తరింపచేయునుగాక. దేవుని ప్రతినిధిగా, క్రీస్తు రాయబారిగా ఈ మాట చెబుతున్న ఖచ్చితంగా నా దేవుడు వారి ఐక్యతను బట్టి వారి పరిచయని ఆశీర్వాదకరముగా శాశ్వత జీవముతో నింపునుగాక. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని గణపరుదాం. స్తోత్రాలు 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 స్తోత్రాలు. మార్చి 6, 7, 8, 9 తారీఖులలో గుంటూరులో లేమల్లె ప్రాంతంలో దేవుని దయాక్షేత్రములో గుడారాల పండుగలు జరుగుతూ ఉన్నాయి. అక్కడి నుంచి ఈరోజు మీ దగ్గరికి నేను వచ్చాను. మామూలుగా అయితే చాలా పనులు ఉన్నాయి, కానీ సహోదరులు అడిగారని మాట ఇచ్చాను గనక కాదనకుండా మీ మధ్యలోకి రావడం జరిగింది. మిమ్మల్ని చూచిన తర్వాత నా హృదయం, నా ఆత్మ ఎంతగానో ప్రభునందు సంతోషించింది. నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికముగా అభివృద్ధి పరచునుగాక. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా చదివేటప్పుడు బైబిల్ చూస్తూ చదవండి, వినేటప్పుడు నా వైపు చూస్తూ మీరు వినాలి. సెల్ ఫోన్ చూడొద్దు, సెల్ ఫోన్ తీయొద్దు. బైబిల్ చూస్తూ చదవండి, నా వైపు చూస్తూ మీరు వినండి. వినే ప్రతి మాట నా కొరకే అని భావించి ప్రతి మాటను హృదయములోకి చేర్చుకోండి. జీవము కలిగిన దేవుని వాక్యం, సత్యవాక్యం, పరిశుద్ధమైన వాక్యం, అలాగే దివ్యమైన దేవుని మాటలు మీ మనస్సులో మీ హృదయములో దాచుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు దర్శించిన కాలాన్ని మనం గుర్తుపట్టినప్పుడు
ఖచ్చితంగా ఏ మాట ద్వారా ప్రభు నిన్ను దర్శించాలి అని కోరుకున్నాడో తెలియదు గనుక ఆ మాట కొరకు ఎదురు చూస్తూ ప్రభు సన్నిధిలో మనం వింటూ ఉండగలిగితే ఏ మాట ద్వారా ప్రభు నిన్ను దర్శిస్తాడో ఆ మాట ద్వారా నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. నిర్లక్ష్యంగా, నిద్రమత్తుగా, అలక్ష్యంగా దేవుని సన్నిధిలో నువ్వు కనబడినప్పుడు దేవుడు దర్శించిన కాలం నిన్ను దాటిపోతే మరలా సమయం వస్తుందో రాదో కూడా మనకి తెలియదు. అందుకని తెరవబడినటువంటి హృదయముతో, ఆత్మ కలిగిన చెవులతో, ఏక మనస్సుతో, శ్రద్ధాభక్తులతో దేవుని వాక్యమును ఆలకించుదుము గాక. ఆత్మదేవుడు మనందరితో మాట్లాడును గాక. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని కనపరుదాం. ఓ చిన్న మాట, మనందరికీ బాగుగా పరిచయమైన మాట ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 33వ అధ్యాయము చివరి మాట నేను చదువుతూ ఉన్నాను. ఆది కాండం 33వ అధ్యాయం 20వ వాక్య భాగం. అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎలోహేయి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. పుట్టినోట్లో ఇశ్రాయేలు దేవుడే దేవుడు. మరలా చెప్పండి ఆ మాట, ఇశ్రాయేలు దేవుడే దేవుడు. గట్టిగా చప్పలు కొడదాం ప్రభువుకి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ మాట మనము చదివాం. ఈ మాటలో రాయబడిన చక్కని మాట ఏమిటయ్యా అంటే, ఒక భక్తుడు ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠానికి ఒక పేరు పెట్టినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ పేరు ఏంటి అని చూడగలిగితే ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని పేరు పెట్టాడు. ఏ వ్యక్తి పేరు పెట్టాడు అని కాస్త మనం ఆలోచన చేయగలిగితే, ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఆస్తి తగాదా ఏర్పడింది. ఆ ఆస్తి తగాదాను బట్టి సొంత అన్న తన తమ్ముని చంపడానికి కత్తి చేతబట్టాడు. ఆ సంగతి తెలుసుకున్న తమ్ముడు కట్టుకున్న బట్టలతో, చేతి కర్రతో, చిన్న కొబ్బరి నూనె సీసాతో తన పుట్టింటిని వదిలిపెట్టి మేనమామ ఇంటికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ మేనమామ ఇంటికి వెళ్ళిన తర్వాత 20 సంవత్సరాల పాటుగా మేనమామ దగ్గర ఊడిగము చేసి కాస్తో కూస్తో సంపాదించుకొని దేవుని మాట మేరకు తిరిగి మరల తన తండ్రి ఇంటికి బయలుదేరాడు. ఆ సమయంలో ఒక వార్త యాకోబుని భయపెట్టింది. ఏమిటయ్యా అంటే, ఏశావు కొంతమందిని తీసుకొని నీకు ఎదురుగా రాబోతూ ఉన్నాడు అని. వెంటనే యాకోబు ఒంటరిగా ఎబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళి ఆ ఎబ్బోకు రేవు దగ్గర రాత్రంతా దేవునితో పెనుగులాడి దేవుణ్ణి ఆశీర్వదించమని అడిగి తన జీవితంలో సూర్యోదయము కలిగిన తర్వాత నడక మార్చుకొని తిన్నగా తన సహోదరుణ్ణి ఎదుర్కొన్నాడు. ఆ సహోదరుడితో సమాధాన పడిన తర్వాత తన సహోదరుడు తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత యాకోబు సుక్కోతు అనే ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో తన కొరకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువుల కొరకు పాకాలు వేసుకొని అక్కడ కూర్చున్నాడు. ఆ తర్వాత యాకోబు ఏం చేశాడు అంటే, నా జీవితంలో దేవుడు ఎన్నో ఘనకార్యాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఒంటి కర్ర చేతబట్టుకొని కట్టుకున్న బట్టలతో కొబ్బరిన సీసాతో బయలుదేరి వచ్చిన నేను విస్తారమైన ఆశీర్వాదాన్ని నా దేవుడు నాకు కలుగతీశాడు. ఓ చక్కని కుటుంబాన్ని కూడా నాకు ఇచ్చాడు, చక్కని పనివారిని ఇచ్చాడు, చక్కని పిల్లలను కలుగు చేశాడు. అలాగే పగబట్టిన నా అన్న నన్ను చంపేస్తాడేమో అనుకుంటే నా అన్న సమాధానంతో నా దగ్గరికి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఇన్ని మేలులు, ఇన్ని ఉపకారాలు నా యేసయ్య నా కొరకు చేశాడు అని చెప్పి ఒక బలిపీఠాన్ని కట్టాడు. కృతజ్ఞత అనే బలిపీఠాన్ని కట్టి, ఆరాధన అనే బలిపీఠాన్ని కట్టి, ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టి అక్కడ యేసయ్యకి ఓ చక్కని పేరు పెట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఏం పేరు పెట్టాడు అని చూడగలిగితే అక్కడ రాయబడిన మాట ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని ఓ చక్కని పేరు ఆ బలిపీఠానికి పెట్టినట్లుగా, యేసయ్యకు పెట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ శుభరాత్రి, ఈ 3వ రాత్రి ముచ్చటముగా దేవుని సముఖానికి మీరు వచ్చి ఉన్నారు. నిశ్చయముగా ఈ శుభరాత్రి ఏ దేవునికైతే, ఏ బలిపీఠానికైతే యాకోబు పేరు పెట్టాడో
ఆ దేవుడు ఈ రాత్రి ఇశ్రాయేలు దేవుడిగా ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. కొడుచొబులు గట్టిగాను మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ఎవరు అంటే ఇశ్రాయేలు దేవుడై ఉన్నాడు. అందుకే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ మనము చూడగలిగితే ఆయన గురించి ఆయన మాట్లాడేటప్పుడు ఏమంటాడంటే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అని కూడా ఆయన పిలువబడినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ రాత్రి మీరు గుర్తుపెట్టుకోవలసిన మాట, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ఎవరు అంటే ఇశ్రాయేలు దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడు మన మధ్యలో నడుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడు మన మధ్యలో నివసిస్తూ ఉన్నాడు. నిశ్చయముగా ఈ రాత్రి ఇశ్రాయేలు దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఆయన చూస్తూ ఉన్నాడు. కూడా చెబులు గట్టిగాను ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని యాకోబు దేవునికి పేరు పెట్టాడు కదా. మరి ఆ ఇశ్రాయేలు దేవుడు మన జీవితంలో ఎలాంటి ఘనకార్యాలు చేయాలనుకున్నాడు? ఆ ఇశ్రాయేలు దేవుడు మన జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు అనేది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక 3-4 సంగతులని చాలా క్లుప్తంగా ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడునుగాక. మళ్ళా చెప్పడం, మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరు? గట్టిగా చెప్పలు ఎవరైనా ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక, ఇశ్రాయేలు దేవుడు ఆరాధించబడునుగాక, ఇశ్రాయేలు దేవుడు గొప్ప చేయబడునుగాక, ఇశ్రాయేలు దేవుడు ఘనకార్యాలు మన మధ్యలో జరిగించునుగాక. ఆ ఇశ్రాయేలు దేవుడు ఎలాంటి కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడు అనేది ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం. మన ఆ ఇశ్రాయేలు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఎలాంటి ఘనకార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనేది మనం నేర్చుకుందాం. మొదటిగా చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథం. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరచి చూడాలి. నేను చెప్పే ప్రతి చోట కూడా ఇశ్రాయేలు దేవుడు అనే మాట మనకు వినబడుతుంది, కనబడినప్పుడు ఆ ఇశ్రాయేలు దేవుడు చేసే కార్యాలు కూడా అక్కడ వ్రాయబడి ఉంటాయి. జాగ్రత్తగా మనం ఆలకిద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని చదువుదాం. అంతట ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పాను. 18వ మాటలు చివరి మాట చూడండి. నాట నుండి దుఃఖాముఖిగా ఉండుట మానేను. గట్టిగా చదవగలుగుదాం ఒకసారి, గట్టిగా. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఒక దైవ సేవకుడు కనబడుతున్నాడు, ఒక విశ్వాసి కనబడుతుంది. ఆ దైవ సేవకుడు ఆమెతో చెప్పినటువంటి ఒక చక్కని మాట కూడా మనకు కనబడింది. ఏమిటి ఆ మాట అని కనుక మనము చూడగలిగితే, అంతటా ఏలి ఆమెతో చెబుతున్న మాట ఏమిటయ్యా అంటే, నీవు క్షేమముగా వెళ్ళు అని చెప్పి ఏమంటున్నాడయ్యా అంటే, ఇశ్రాయేలు దేవునితో నీవేమైతే మనవి చేసుకొని ఉన్నావో ఆ ఇశ్రాయేలు దేవుడు నీవు చేసుకొనిన మనవిని ఆయన నీకు దయచేయబోతున్నాడు. ఏ మనవి అయితే ఇశ్రాయేలు దేవుని ఎదుట నువ్వు చెప్పుకున్నావో, ప్రార్థించావో, ఖచ్చితముగా ఆయన నీకు మనవిని దయచేయబోతూ ఉన్నాడు. నీవు క్షేమముగా వెళ్ళు అని ఒక దైవ సేవకుడు ఆ సహోదరికి అభయం ఇచ్చాడు. వెంటనే ఆమెను గురించి రాయబడిన మాట, నాట నుండి ఆమె దుఃఖాముఖిగా ఉండడం మానెను అనే మాట కూడా మనం చూడగలుగుతాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ చరిత్ర మనందరికీ బాగా తెలిసిన చరిత్రే. ఏమిటయ్యా అంటే, ఒక సహోదరి ఉంది, చాలా కాలం నుండి సంతానము లేక నిందల చేత అవమానాల చేత నడిపించబడుతుంది. కట్టుకున్న భర్త మరొకరిని వివాహము చేసుకున్న ఆమె ఈమెను శ్రమ పెట్టడం ప్రారంభించింది. ఆ సందర్భంలో ఆ సహోదరి ఏమి చేసింది? తిన్నగా షిలోహులో ఉన్నటువంటి ప్రార్థనా మందిరానికి వెళ్ళింది. ఆ ప్రార్థనా మందిరములో ఒక స్తంభానికి అనుకొని
కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ తన గుండెల్లో ఉన్న బాధ, తన మనస్సులో ఉన్న వేదన, తన హృదయంలో దాగి ఉన్న దుఃఖమంతటిని కూడా యేసయ్య పాద సన్నిధిలో కన్నీరు మున్నీరుగా ఏడ్చి 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 ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఆమె ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉండగా దైవ సేవకుడు వచ్చాడు. దైవ సేవకుడు ఆమెను చూచాడు. చూచిన ముందు అపార్థం చేసుకున్నాడు. కాసేపు ఆగిన తర్వాత అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్న ఆ దైవజనుడు చెప్పిన చక్కని మాట ఏమిటంటే, అమ్మా నీవు క్షేమముగా వెళ్ళు. ఒకవేళ ఈరోజు మీరు ఎలా వచ్చారో నాకు తెలియదు, ఇంకా తిరిగి వెళ్ళేటప్పుడు మీరు ఎలా వెళ్ళబోతున్నారు అంటే నీవు క్షేమముగా వెళ్ళు అన్నాడు. వెళ్ళు అని చెప్పిన తర్వాత ఎందుకు ఆ క్షేమము కలగబోతుంది అని దానికి కూడా అక్కడ చెప్పాడు. ఏమని? నీవు ఇశ్రాయేలు దేవునితో, ఎవరితో చెప్పాలి గట్టిగా, ఎవరితో? ఇశ్రాయేలు దేవునితో నీవు ఏమైతే మనవి చేసుకొని ఉన్నావో నీవు చేసిన మనవిని ఆయన నీకు దయచేయబోతున్నాడు. ఆ మనవి నీకు అనుగ్రహించబడబోతుంది అని చెప్పాడు. నాటి నుండి ఆమె దుఃఖాముఖిగా ఉండడం మానివేశను అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శుభరాత్రి ఇశ్రాయేలు దేవుడు మన మధ్యలో నివసిస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడు మన మధ్యలో ఆయన నడుచుచు ఉన్నాడు అన్నవారు విశ్వసించిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. విశ్వాసం చెప్పండి గట్టిగాను. ఇశ్రాయేలు దేవుడు మా మధ్యలో ఉన్నాడు అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి మన మధ్యలో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు దేవుడు ఏమి చేయబోతున్నాడయ్య అంటే, నీవు చేసుకొనిన ప్రతి మనవిని ఆయన నీకు దయచేయునుగాక, నీకు దయచేయునుగాక. మనం ఆరాధిస్తున్న ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఎవరు అంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. దిక్కులేని వారి ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్న దేవుడు. నాకు మర్రపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను అని సెలవిచ్చిన దేవుడు. పెదవుల నుంచి వస్తున్న ప్రార్థన మానక అంగీకరించగలిగిన దేవుడు. ఇలిగెత్తి మనం ప్రార్థన చేయగలిగితే చెవియొగ్గి ఆలకించగలిగిన దేవుడు. ఇరుకులో మరపెట్టగలిగితే విశాల స్థలములో ఉత్తరం ఇవ్వగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న ఇశ్రాయేలు దేవుడు. ఈ మూడవ రాత్రి, ఈ రాత్రి మీరు దేవుని సన్నిధిలో ఏ విషయము కొరకైతే మనవి చేయబోతున్నారో, ఏ విషయము కొరకైతే ప్రార్థన చేయబోతున్నారో, ఏ విషయము కొరకైతే కన్నీళ్లు విడవబోతున్నారో, ఏ విషయము కొరకైతే యేసయ్య పాదాలు పట్టుకోబోతున్నారో, నిశ్చయముగా ఇశ్రాయేలు దేవుడు నీ పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించునుగాక, మానక అంగీకరించునుగాక. ఈ రాత్రిని కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే ఏ పరిస్థితుల మధ్యలో నువ్వు నడిపించబడుతున్నావో నాకు తెలియదు. ఆమె చెబుతున్న మాట ఏమిటంటే, ఆమె జీవితంలో కన్నీరే అన్నపానములుగా మార్చబడి ఉన్నాయి. దుఃఖము చేత ఆమె జీవితం నడిపించబడుతుంది, వేదన చేత నడిపించబడుతుంది, శ్రమల మధ్యలో తన జీవితము కొనసాగుతున్నట్లుగా లేఖనాలు చూడగలుగుతున్నాం. ఈ రోజున నీ జీవితంలో కూడా ఎలాంటి దుఃఖంలో నువ్వు ఉన్నావో, ఎలాంటి వేదనలో ఉన్నావో, ఎలాంటి బాధలనే బంధకాలతో బంధించబడి ఉన్నావో, ఏ కష్టాల కొలిమిలో పెట్టబడి కాల్చబడుతున్నావో, ఏ కన్నీటి సంద్రములో నీ జీవితం నిలిచి ఉందో, ఈ రాత్రి నా యేసయ్య నిశ్చయముగా ఈ ప్రార్థన కూడికలో ఏమైతే నువ్వు ప్రార్థన చేసుకొనబోతూ ఉన్నావో, ఏవైతే ప్రభు దగ్గర అడగబోతున్నావో, ఏదైతే ప్రభు దగ్గర విజ్ఞాపన చేయబోతున్నావో, ఖచ్చితముగా నా యేసయ్య నీ ప్రార్థనకు జవాబునిచ్చునుగాక, నీ ప్రార్థనకు జవాబునిచ్చునుగాక. శరీరంలో అనారోగ్యము చేత కుమిలిపోతున్నావా? కుటుంబంలో సమాధానము నెమ్మది లేక సంతోషం లేని పరిస్థితుల మధ్యలో నడిపించబడుతున్నావా? నోటి నిండా నవ్వు కలగలేక ఒకవేళ సంతానం లేని స్థితిలో ఒకవేళ ఉన్నావా? వివాహ పరిస్థితుల మధ్యలో లేక వివాహము జరగక నడిపించబడుతున్నావా? ఏ పని చేసినా కలిసి రాక కన్నీళ్ళని జీవితంలో మిగిలిపోయాయా? ఏ బాధలతో నడిపించబడుతున్నావో, ఏ దిగులుతో ఒకవేళ ఉన్నావో, ఏ విచారముతో ఒకవేళ ఉన్నావో, ఏ మానసిక శారీరక ఆత్మీయ కృంగుదలతో నలిగి కృంగి
కృషించిపోతున్నావో ఈ రాత్రి నీ బాధ ఎవ్వరు అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ బాధ ఎవ్వరు వినకపోవచ్చు, నీ బాధ ఎవరికి చెప్పుకున్నా చివరికి ప్రయోజనము లేని స్థితిలో ఒకవేళ ఉండొచ్చు. ఈ రాత్రి యేసయ్య పాదాలు పట్టుకొని ఈ రాత్రి గనక నీ కుటుంబ పరిస్థితులన్నిటిని కూడా నా యేసయ్య దగ్గర గనక నీవు చెప్పుకోగలిగితే, ప్రార్థన చేయగలిగితే, కన్నీళ్లు విడవగలిగితే నిశ్చయముగా ఇశ్రాయేలు దేవుడు మన మధ్యలో నివసించి సంచరించుచున్న ఇశ్రాయేలు దేవుడు నీవు చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించునుగాక. నీ ప్రార్థనకు నా దేవుడు జవాబుని ఇచ్చునుగాక. నీ ప్రతి కన్నీటి బొట్టును నా దేవుడు తుడిచివేయునుగాక. నీ నోటి నుండి నా దేవుడు నవ్వును కలుగ చేయునుగాక. నీ పెదవులను ప్రహర్షముతో నా దేవుడు నింపునుగాక. నిశ్చయము నీ తల మీద నిత్య ఆనందం ఉంచబడునుగాక. నీ నాలుక ఆనంద గానములు చేయునుగాక. నీవు తిరిగి వెళ్ళేటప్పుడు క్షేమముగా తిరిగి వెళుదువుగాక. సంతోష ఆనందములతో అడుగులు వేసుకొని తిరిగి వెళుదువుగాక. నిశ్చయముగా నా దేవుడు ప్రార్థన ఆలకించగలిగిన దేవుడు, నీ కన్నీలని తొడవగలిగిన దేవుడు. ఈ రాత్రి ప్రియ సహోదరుడ సహోదరి, ఏ పరిస్థితుల మధ్యలో ఈ ప్రాంగణములను అడుగుపెట్టి ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని సముఖములోకి నువ్వు నిలిచి ఉన్నావో, ఈ రాత్రి నా యేసయ్య నీ హృదయాన్ని చూస్తూ ఉన్న దేవుడు, నీ కన్నీలను చూస్తూ ఉన్న దేవుడు, నీ మనస్సులో పడుతున్న మదనని ఆయన చూస్తూ ఉన్న దేవుడు. చూచిన దేవుడు చూచి పక్కకు వెళ్ళిపోయేవాడు కాదు. ఈ రాత్రి అన్నా కన్నీలు తుడిచి అన్నా నోటి నిండా నవ్వును పుట్టించిన దేవుడు ఈ రాత్రి నీ కన్నీలను తుడిచి నీ నోటి నిండా నవ్వును పుట్టించునుగాక. నీ వేదన బాధలు కొట్టివేయునుగాక. ఇక మీదట మనము చేయవలసిన ఒకటే ఒక పని, ప్రార్థన చేయడం మన వంతు, మన ప్రార్థన ఆలకించడం ఆయన వంతు. మనము కన్నీళ్ళు విడవడం మన వంతు, ఆ కన్నీళ్ళు తొడవడం ఆయన వంతు. నోరు తెరవడం మన వంతు, ఆ నోటిని నింపడం ఆయన వంతు. చేతులు చాపడం మన వంతు, ఆ చేతులు పట్టి నడిపించడం ఆయన వంతు. కూడా సభలు గట్టిగా కనుక ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయి, దేవుని సముఖములో ప్రార్థన చేయి. నువ్వు చెప్పినదంతయు నా దేవుడు వినబోతున్నాడు, నువ్వు చెప్పినదంతయు నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. నీ హృదయంలో ఉన్న ప్రతి అభిలాషని ఈ రాత్రి చెప్పుకో. నా దేవుని హృదయ వాంఛను తీర్చునుగాక, నీ కోరికను సిద్ధింప చేయునుగాక, నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. అన్నా కోరుకుంది, ఒక మగబిడ్డ నాకు ఇవ్వండి ప్రభువా, ఆ మగబిడ్డ నాకు వద్దయ్యా, మరలా నీకు ఇస్తానని దేవుని సన్నిధిలో కోరుకుంది. హృదయ వాంఛను తీర్చగలిగిన దేవుడు ఈ రాత్రి నీ హృదయంలో నువ్వు ఏమైతే కోరుకుంటున్నావో, నీ పిల్లల భవిష్యత్తు విషయమైనా, నీ కుటుంబ విషయమైనా, నీ వ్యక్తిగత విషయమైనా, అది ఆత్మ సంబంధమైన విషయమైనా, సేవ విషయమైనా, పరిచర్య విషయమైనా, నువ్వేదైతే కోరుకుంటున్నావో, ఏదైతే వాంఛిస్తున్నావో నిశ్చయముగా ఆయన నీ హృదయ వాంఛలు తీర్చునుగాక, నీ కోరికను సిద్ధింప చేయునుగాక. అందుకని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో ఆమె మనవి చెయ్యగా ఆమె మనవిని దేవుడు ఆమెకి దయచేశాడు. ఈ రాత్రి యేసయ్య దగ్గరికి రా, యేసయ్య దగ్గర ప్రార్థన చేయి. అధికారుల దగ్గరికి వెళుతున్నావేమో, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తున్నావేమో, అండబలం, ఖండబలం, భుజబలం, డబ్బు బలం, కులబలం, అధికార బలము కలిగిన వారి దగ్గరికి వెళ్ళి ఒకవేళ చేతులు చాపుతున్నావేమో, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వంతర్యామై ఉన్న దేవుడు, అసాధ్యమైన కార్యాలని సాధ్యము చేయగల ఆ సర్వశక్తి గల దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన మోడు బారిన జీవితాలని చిగురింపులోకి తీసుకురాగలిగిన వాడు, నీటిని ద్రాక్షరసముగా మార్చగలిగిన వాడు, మోడు బారిన జీవితాలని చిగురింప చేయగలిగిన వాడు, నీటిని మూట కట్టగలిగిన వాడు, నీటి మీద నడవగలిగిన వాడు, నీటిలో రహదారిని పుట్టించగలిగిన వాడు, శూన్యములో సృష్టిని కలుగు చేయగలిగిన ఆ సృష్టికర్త అయిన యేసయ్యని ఈ రాత్రి గనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ సమస్యలకి గొప్ప విడుదల కలుగునుగాక, నీ శాపము కొట్టివేయబడునుగాక, నీ దరిద్రత దూరమైపోవునుగాక, నీ దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోవునుగాక. విశ్వాసమును గట్టిగా ఆమేనని చెప్పుకోండి, విశ్వాసంతో ఆమేనని చెప్పుకోండి. హన్నా కన్నీలు తుడిచి హన్నా నోటి నిండా నవ్వును కలుగు చేసిన దేవుడు నీ కన్నీలను తుడిచి నీ నోటి నిండా నవ్వును కలుగు చేయునుగాక. ఈ సభల ముగింపులు నా ప్రభు చెబుతున్నాడు, మీరు క్షేమముగా తిరిగి వెళ్ళుదురుగాక, మీకును మీ కుటుంబానికి క్షేమము కలుగునుగాక, మీకు కలిగిన సమస్తమునకు క్షేమము కలుగునుగాక. ప్రార్థన ఆలకించువాడు నీతో కూడా ఉన్నాడు, నీ ప్రతి ప్రార్థనకు జవాబుని ఇచ్చునుగాక. ఇదే అనుభవాన్ని పట్టుకున్నటువంటి మరొక వ్యక్తి మనకు కనబడతాడు.
అతగాడి పేరు ఎబ్బేసు అని రాయబడింది. అతని పేరు వేదన బాబు. ఏ బాబు? వాళ్ళ అమ్మ అతగాడికి పెట్టిన పేరేం పేరయ్యా అంటే వేదన బాబు అని పేరు పెట్టింది. వాడిని చూచినప్పుడల్లా వేదన 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 పడి ఇతన్ని కంటిని అని వేదన అని పేరు పెట్టింది. కానీ బైబిల్ చెబుతున్న మాటని తెలుసా? ఆ వేదన బాబు ఏమయ్యాడంటే ఘనమైన బాబుగా మారిపోయాడు. తన సహోదరులందరికంటే ఘనమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. వేదన ఘనముగా ఎలా మారావు? వేదన బాబు ఘనమైన బాబుగా ఎలా మారావు అంటే ఆ వేదన బాబు చెప్పే ఒకే ఒక మాట ఏమిటో తెలుసా? నేను ఇశ్రాయేలుల దేవుని గురించి ఏం చేశాను? మొరపెట్టాను అన్నాడు. ఇశ్రాయేలు దేవుని దగ్గరికి వెళ్ళాను, ఆయన పాదాలు పట్టుకున్నాను. మా పితరురాలైనటువంటి హన్న కన్నీళ్లతో ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టింది. ఆమె దుఃఖం సంతోషముగా మారింది, ఆమె కోరిక సిద్ధింప చేయబడింది, ఆమె హృదయ వాంఛను దేవుడు తీర్చాడు. నేను కూడా అదే ఇశ్రాయేలు దేవుని దగ్గరికి వెళ్ళాను, నేను కూడా ప్రార్థన చేశాను. నన్ను ఆశీర్వదించమని అడిగాను, నా సరిహద్దులు విశాలపరచమని అడిగాను, నీ కుడి చేయి నాకు తోడుగా ఉంచమని అడిగాను, అలాగే కీడు రాకుండా తప్పించమని నేను ప్రార్థన చేశాను. ఇశ్రాయేలు దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. నేను చేసిన దాన్ని నాకు ఇచ్చాడు, నా వేదనని కొట్టివేశాడు, నా సహోదరులందరికంటే నన్ను ఘనముగా నిలబెట్టాడు. కొడుచబలు గట్టిగాను. ఈ శుభరాత్రి నీ సహోదరులందరికంటే కూడా ఘనముగా నా దేవుని నిలబెట్టగలిగిన వాడు. ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ ఎన్ని సిగ్గుతో తలదించుకొని పరిస్థితులు వచ్చాయో, నువ్వు తలదించిన చోట నువ్వు తల పైకెత్తునట్లుగా నా దేవుని తలగా ఉంచునుగాక. ఎక్కడ ఘనహీనముగా మార్చబడ్డావో అక్కడ ఘనతాస్పదముగా నా దేవుని ఉంచునుగాక. వేదన బాబుని ఘనమైన బాబుగా చేశాడు. ఎవరైనా? ఇశ్రాయేలీయుల దేవుడు. ఈ రాత్రి అదే ఇశ్రాయేలు దేవుడు మన మధ్యలో ఆయన సంచరించి నివసించి నడుచుచుండగా నిశ్చయముగా ఈ రాత్రి ఈ ప్రాంగణమంతా కూడా నీవు కన్నీళ్లతో యేసయ్య పాదాలని తడపగలిగితే, నీ గుండెల్లో ఉన్న భారమంతా యేసయ్యకి చెప్పుకోగలిగితే, నీవు తిరిగి వెళ్ళే లోపల నా యేసయ్య ఇశ్రాయేలు దేవుడు నీ మనవిని ఆలకించి నిన్ను క్షేమముగా పంపునుగాక. నువ్వు క్షేమముగా తిరిగి వెళ్ళుదువుగాక, క్షేమముగా తిరిగి వెళ్ళుదువుగాక. అందుకని ఇశ్రాయేలు దేవుడు నీ మనవిని నీకు దయచేయును గాక. కొడుచబలు గట్టిగా ప్రభుకి గట్టిగాను గట్టిగాను గట్టిగాను. రెండవ మాట కూడా మనం చదువుకుందాం. చూడండి, ఇశ్రాయేలు దేవుడు రెండవదిగా మన జీవితంలో చేయబోయే కార్యం ఏమిటి? లూకాసు వర్తమానం 1వ అధ్యాయం 68వ వాక్యాన్ని 67, 68 వాక్యాలు చూద్దాం. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు. ఎవరట? ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకి దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేసెను. జకర్యా అనే ఒక యాజకుడు కనబడుతున్నాడు. ఆ యాజకుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఒక ప్రవచనాన్ని చెబుతున్నాడు. ఏమిటి ఆ ప్రవచనం అంటే, ఆ ప్రవచనములో ఏమని మాట్లాడుతున్నాడు అని చూడగలిగితే, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు. ఏ దేవుడట? కొంచెం గట్టి చెప్పలు. ఎవరు? యాకోబు పెట్టిన పేరేం పేరు? ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు జకర్యా? ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అన్నాడు. ఎందుకైనా స్తుతింపబడుతున్నాడు? ఎందుకైనా ఆరాధించబడుతున్నాడు? ఎందుకైనా కొనియాడబడుతున్నాడంటే అక్కడ అంటాడు ఆయన. ఎవరైనా? ఆ ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలకి దర్శనమిచ్చి వారికి ఏం కలుగ చేస్తున్నాడట? విమోచన కలుగ చేసెను అని రాయబడింది. రెండవదిగా ఇశ్రాయేలు దేవుడు మన జీవితంలో చేయబోయే మరొక ఘనకార్యం ఏమిటి అంటే, ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలకి దర్శనమిచ్చి వారికి ఏం కలుగ చేయబోతున్నాడంట? విమోచనము కలుగు చేయబోతున్నాడు. నిశ్చయముగా ఈ 3వ రాత్రి దూరాన సమీపాన ఉండి నా యేసయ్య మాటలు ఆలకిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని నా యేసయ్య ఇశ్రాయేలు దేవుడిగా దర్శనమిచ్చి ప్రతి ఒక్కరికి విమోచన కలుగు చేయునుగాక, విమోచన కలుగు చేయునుగాక, విడుదల కలుగు చేయునుగాక. ఆ ఇశ్రాయేలు దేవుడు ఎవరు అంటే
ఆయన విమోచకుడు. ఎవరైనండి? విమోచకుడు. అందుకనే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యోబు భక్తుడు ఏమంటాడయ్యా అంటే, నా విమోచకుడు సజీవుడు అంటాడు. సామెతల గ్రంథకర్త ఏమంటాడు అంటే, వారి విమోచకుడు బలవంతుడు అని మాట్లాడతాడు. మనం ఆరాధిస్తున్న ఇశ్రాయేలు దేవుడు ఎవరు అంటే, ఆయన విమోచకుడే ఉన్నాడు. ఆ విమోచకుడు ఏం చేస్తాడయ్య అంటే, విమోచన కలుగ చేస్తాడు అని రాయబడింది. ఆ విమోచకుడు ఎలాంటి వాడయ్య అంటే, ఆయన సజీవుడై ఉన్నాడు, ఆ తర్వాత బలవంతుడైన దేవుడై ఉన్నాడు. ఆ సజీవుడైన విమోచకుడు, బలవంతుడైన ఆ విమోచకుడు ఇశ్రాయేలు దేవునిగా తన ప్రజలకి ఆయన దర్శనమిచ్చి వారికి ఏం కలుగ చేయబోతున్నాడయ్య అంటే, విమోచన కలుగ చేయబోతున్నాడు, విడుదల కలుగ చేయబోతున్నాడు. నిశ్చయముగా ఈ ప్రార్థనా స్థలములో ఉండి ఆయన మాటలు ఆలకిస్తూ ఉన్నాం. దూరంగా ఎక్కడో ఒక చోట ఉండి ఆ మాటలు ఆలకించడానికి నీ చెవులు ఉంచిన ఈ రాత్రి ఇశ్రాయేలు దేవుడైన ఆ విమోచకుడు తన ప్రజలైన మనందరిని కూడా ఆయన దర్శించి విమోచన కలుగు చేయునుగాక, విడుదల కలుగు చేయునుగాక, విమోచన కలుగు చేయునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎందులో నుండి ఆయన మనకి విమోచన కలుగు చేయాలనుకున్నాడు? 2 రకాల విమోచనలు కనబడతాయి. ఒకటి దేహ విమోచన ఉంది, ఇది ప్రభు రాకడకు సంబంధించిన మాట. రెండవది పాపములో నుండి ఆయన మనకేం చేస్తాడట? చెప్పాలి గట్టిగా. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు రాసిన రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వాక్యాన్ని అలాగే 18వ వాక్యాన్ని చూద్దామా? 6వ అధ్యాయం 18, 12. ఓకే. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. 22. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఆయన తన ప్రజలకి దర్శనమిచ్చి తన ప్రజలకి ఇశ్రాయేలు దేవుడు ఏం కలుగ చేస్తున్నాడు అంటే, ఏం కలుగ చేస్తున్నాడంట? విమోచన కలుగ చేస్తున్నాడు. ఏమిటి ఆ విమోచన అని చూడగలిగితే పౌలు గారు చాలా పత్రికలన్నిటిలో ఈ మాటలు ఎక్కువగా కనబడుతాయి. ఏమన్నాడయ్యా అంటే, పాపము నుండి మనము విమోచించబడి నీతికి మనము దాసులమయ్యాము అన్నాడు. రెండవదిగా మరలా అంటాడు, పాపము నుండి విమోచించబడి దేవునికి మనమేమయ్యామో దాసులమయ్యాము అన్నాడు. అంటే విమోచించబడక మునుపు మనము దేనికి దాసులమై ఉన్నాము? పాపానికి దాసులుగా ఉన్నాం, లోకానికి దాసులుగా ఉన్నాం. పేరు మాత్రము దాసుడని పెట్టుకుంటారు కానీ యేసయ్యకు దాసులుగా కనబడరు కదండి. దాసులుగా, పాపానికి దాసులుగా, లోకానికి దాసులుగా, సాతానికి దాసులుగా బానిసత్వములో మనం ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి దిగువచ్చి సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆయన కలువరి శిలువలో రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి శిలువలో మరణించి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత ఆయన కార్చినటువంటి అమూల్యమైన, ప్రశస్తమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన, ఆ నిర్దోషమైన ఆ రక్తము ద్వారా ఇప్పుడు మనకు పాపములకు ఏం కలిగిందయ్యా అంటే విమోచన కలిగింది. కూడా చొబలి గట్టిగాను. అందుకే మన విమోచకుడు ఎవరు అంటే ఆయన సజీవుడైన దేవుడు. సజీవుడైన దేవుడు. మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ఎవరు? ఆయన సజీవుడు. ఆయన మరణాన్ని, పాపాన్ని, సాతానుని, సమాధిని, లోకాన్ని జయించి తిరిగి లేచినటువంటి సజీవుడైన దేవుడు. సర్వయుగములలో ఆయన ఎవరండి? సజీవుడైన దేవుడు. అంత మాత్రమే కాకుండా ఆయన బలవంతుడైన దేవుడు. ఎలాంటి బలము కలిగిన దేవుడయ్య అంటే బైబిల్ చెబుతుంది, మరణమునకున్న బలము ఎవరంటండి? సాతానే కదండి.
మరణ బలము గలవానిని అని రాస్తుంది బైబిల్లో. మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని అని రాస్తుంది. అపవాది కూడా ఎవరు? బలము కలిగిన వాడే. వాని బలం ఏమిటయ్యా అంటే పాపం. ఆ పాపం అనే బలము చేత ప్రతి మనిషిని లొంగ తీసుకొని తన వైపు తిప్పుకొని తనకు బానిసలుగా చేసుకున్నాడు. అందుకని మనిషి ఏమయ్యాడు అంటే పాపానికి బానిసగా మార్చబడిపోయాడు. ఆదాము చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమమును బట్టి ఈరోజున ప్రపంచానికి పాపం పరిచయం చేసింది ఎవరు? ఆదామే. ఆదాము ద్వారా ప్రపంచానికి పాపం పరిచయం అయింది. మనిషి పాపములో పుట్టాడు, పాపములో పెరుగుతున్నాడు, పాపములోనే చనిపోతున్నాడు. పాపం వలన వచ్చి జీతము మరణం అని రాయబడింది. ఆ మరణం ఏమిటయ్యా అంటే అగ్ని ఆరని పురుగు చావని నరకమని రాయబడింది. అక్కడ అగ్ని ఆరదట, పురుగు చావదు, అది నరకం, అది బలమైనది అని రాయబడింది. మరి బలమైనటువంటి సాతాను చేతుల నుంచి విడిపించడానికి ఒక బలవంతుడైన దేవుడు కావాలి. ఆ బలము కలిగిన దేవుడు ఎవరయ్యా అంటే మనం విమోచించిన విమోచకుడైన యేసుక్రీస్తు. కూడా చెప్పులు గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఆ విమోచకుడు ఏం చేశాడయ్య అంటే మన పాపముల నుండి మనని విమోచించి దేవునికి దాసులవ్వడానికి సహాయము చేశాడు. పరిశుద్ధతని మనకు కలుగు చేశాడు. ఈ పరిశుద్ధత యొక్క అంతం ఏమిటయ్యా అంటే నిత్య జీవము, అదే మన ఫలము అని రాయబడింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ శుభరాత్రి ఇశ్రాయేలు దేవుడు విమోచకుడుగా ఆయన మన మధ్యలో ఉండి ఈ రాత్రి ప్రతి ఒక్కరి పాపములో నుండి ఆయన విమోచించునుగాక. ఏ పాపములో ఒకవేళ నువ్వు ఉన్నావో, ఏ పాపము చేత పట్టబడి ఇడవబడుతూ ఉన్నావో, అందుకని బైబిల్ చెబుతున్న మాట సకల విధములైన దుర్నీతి నుండి ఆయన మనలని విమోచించాలని కోరుకుంటున్నాడు. దుష్ట కాలములో నుండి ఆయన మనలని విమోచించాలని కోరుకుంటున్నాడు. పాతాళములో నుండి ఆయన మనలని విమోచించాలని కోరుకుంటున్నాడు. సాతాను చేతుల నుంచి ఆయన మనలని విమోచించాలని కోరుకుంటున్నాడు. అందుకనే అపోస్తలుడైన పేతురు భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసండి? వెండి బంగారములనే క్షయ వస్తువులతో మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితిరి. గొలుసబలి గట్టిగాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రతి మనిషి జన్మహత పాపి, కర్మహత పాపి. మనిషి పాపములోనే పుట్టి పాపములోనే పెరిగి పాపములోనే చనిపోతూ ఉన్నాడు. మరి పాపముల నుంచి విమోచించగలిగిన వాడు ఎవడు? నీ పాపానికి క్షమాపణ కలుగు చేయగలిగిన వాడు ఎవరు? నీ అపరాధములను క్షమించి నీ పాపము శిక్షను కొట్టివేయగలిగిన వాడు ఎవరు? అందుకనే పాపముల పడిపోయిన ఈ మానవాళిని విమోచించడానికి దేవుడే మానవుడిగా ఈ లోకానికి దిగివచ్చాడు. కన్య మరియ గర్భమందు పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరియ గర్భాన్ని దాలిస్తే ఆ గర్భముల నుండి యేసుక్రీస్తు లోకానికి పుట్టాడు. సశరీరుడికి ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. 33.5 సంవత్సర కాలం ఈ లోకంలోనే ఉన్నాడు. చివరి 3.5 సంవత్సర కాలం ఆయన సువార్తను ప్రకటించాడు. ముగింపులో సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. యేసుక్రీస్తు కార్చినటువంటి ఆ ప్రశస్తమైన నిర్దోషమైన ఆ రక్తము చేత మనిషి పాపమునకు విమోచన కలుగుతుంది. కూడా చెప్పులు గట్టిగాను ఈ రాత్రి అనేక మంది అనుకుంటారు పాపాన్ని పోగొట్టుకోవాలంటే పుణ్యస్నానం చేస్తే సరిపోతుందేమో అనుకుంటారు. అన్నదానం, భూదానం, వస్త్రదానం, గోదానం చేస్తే సరిపోతుందేమో అనుకుంటారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, నీ పాపాలు పోవాలి అంటే, నీ పాపాలు తీసివేయబడాలంటే, నీ పాపాలు క్షమించబడాలి అంటే, పాపము ద్వారా కలుగుతున్న పాతాళం నుంచి విమోచించబడాలంటే, ఎందుకని బైబిల్ అంటుంది కదా, పాపాత్మలను పట్టుకోవడానికి పాతాళము నోరు తెరుచుకొని ఉందంట. పాపాత్ముల కొరకే పాతాళము నియమించబడి ఉన్నది. ఆ పాతాళం పాపాత్ముల కొరకే ఎదురు చూస్తుంది. అక్కడ వేదన నెమ్మది లేదు అని లేఖనాలు సెలవిస్తుంది. అందుకని ఈ పాతాళముల నుంచి విమోచించడానికి, పాపముల నుంచి విమోచించడానికి నా యేసు క్రీస్తు నీ కొరకు కలువరి సిలువలో ఆయన రక్తాన్ని కార్చాడు. నీ కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన మనల్ని ప్రేమించి, మనం పాపులమై ఉండగానే యేసయ్య మనల్ని ప్రేమించాడు. మన భక్తిహీనులమై ఉండగానే యేసయ్య మనల్ని ప్రేమించాడు.
ప్రేమించాడు. మనము శత్రువులమే ఉండగానే యేసే మనల్ని ప్రేమించాడు. మన విమోచన క్రయ ధనముగా ఆయన తన్ను తాను అర్పించుకొనెను అని బైబిల్ సెలవిస్తుంది. నీ కొరకు నా యేసయ్య ప్రాణాన్ని పెట్టాడు. నీ కొరకు నా యేసయ్య రక్తాన్ని చిందించాడు. నీ కొరకు నా యేసయ్య సిలువలో ఆఖరి రక్తబొట్టు వరకు నీ కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఎందుకో తెలుసా? ఆ ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలైన మనలని దర్శించి మన పాపముల నుంచి అపరాధములను క్షమించి మన పాపములకి పశ్చాత్తాపము కలుగునట్లుగా, ప్రక్షాళన కలుగునట్లుగా, విడుదల కలుగునట్లుగా, విమోచన కలుగునట్లుగా యేసు క్రీస్తు విమోచకుడుగా ఇశ్రాయేలు దేవుడుగా మన మధ్యలోకి వచ్చాడు. కూడా చబలు గట్టిగా నీ పాపములు పోవాలి అంటే, నీ పాపం నుంచి విడుదల కలగాలి అంటే యేసు క్రీస్తు మాత్రమే నీకు విమోచకుడుగా ఉంటాడు. అందుకనే నా యేసయ్య ఎవరు అంటే ఆయన సుచరిత్ర గల దేవుడు, కామ క్రోధ మద మోహ లోభ మత్సరము లేని ఆ జన్మ బ్రహ్మచారి. చూపులలో కానీ, తలంపులలో కానీ, ఆలోచనలో కానీ, క్రియలో కానీ, నడకలో కానీ, పడకలో కానీ, ప్రవర్తనలో కానీ పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపం ఎరగనివాడు, పాపులలో చేరనివాడు, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడాని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక పరిశుద్ధుడు. కొడుచబలి గట్టిగాను ఆ పరిశుద్ధుడైన యేసు క్రీస్తు మాత్రమే ప్రతి మనిషి పాపము నుంచి విడుదల కలుగ చేయగలిగిన వాడు. నీ పాపానికి విమోచన కలగాలి అంటే, నువ్వు పరిశుద్ధపరచబడాలి అంటే, పుణ్యాన్ని సంపాదించుకోవాలంటే, పరలోకానికి వెళ్ళాలి అంటే, స్వర్గానికి వెళ్ళాలంటే, మోక్షానికి వెళ్ళాలంటే యేసు క్రీస్తు ఒక్కడే మార్గం. వేరే మార్గము లేదు. కొడుచబలి గట్టిగాను వేరే మార్గము లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నువ్వెక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, నీ పాపము నుంచి విమోచించగలిగిన విమోచకుడు యేసుక్రీస్తు అని తెలుసుకో. ఈ రాత్రి ఏ పాపములో ఒకవేళ నువ్వు ఉన్నావు, త్రాగుబోతుడిగా ఉన్నావా, తిరుగుబోతుడిగా ఉన్నావా, అక్రమ సంబంధాల మధ్యలో ఉన్నావా, వ్యభిచారపు కూపంలో ఉన్నావా, అబద్ధికుడిగా ఉన్నావా, మోసగాడిగా ఉన్నావా, దొంగగా ఉన్నావా, నరహంతకుడిగా ఉన్నావా, ఇంట్లో వాళ్ళని మోసం చేసే వ్యక్తిగా ఒకవేళ కనబడుతున్నావా, చుట్టాబీడి సిగరెట్లకి, ఆకువక్కలకి, పానుపరాకులకి బానిసలుగా మార్చబడిపోయావా, ఏ సినిమాల చూడు తిరుగుతూ నీ జీవితాన్ని శాపంగా మార్చుకున్నావో, ఈ రాత్రి ఏ పాపం నిన్ను పట్టి పీడిస్తూ ఉందో, ఏ పాపం నిన్ను ఏలుబడి చేస్తూ ఉందో, ఏ పాపానికి నీ శరీరం అవయవాలు అన్ని కూడా సాధనాలుగా మార్చబడి ఉన్నాయో, ఈ రాత్రి నా యేసయ్య నీ పాపపు జీవితాన్ని కోకటి వేలతో సహా పెకిలించగలిగిన వాడు, నీ పాపం నుంచి విడుదల నీకు కలుగు చేయగలిగిన వాడు, నిన్ను పరిశుద్ధపరచగలిగిన వాడు, నిన్ను పవిత్రునిగా ఉంచగలిగిన వాడు యేసు ఒక్కడే. కొడుచబలి గట్టిగా. యేసయ్య లోకానికి వచ్చింది పాపిని పరిశుద్ధుడిగా మార్చడానికి వచ్చాడు. ఆయన కులాన్ని స్థాపించడానికి రాలేదు, మతాన్ని స్థాపించడానికి రాలేదు. కులానికి మతానికి సంబంధించిన వాడు యేసుక్రీస్తు కాదు. అందుకే బైబిల్ అంటుంది అందరి విమోచనము కొరకు అని రాయబడింది. అందరి విమోచనము కొరకు యేసుక్రీస్తు తన శరీరాన్ని బలిగా అర్పించుకున్నాడు. ఎందుకు తెలుసా? నిన్ను విమోచించడానికి, నీ పాపాలకి ప్రక్షాళన కలుగు చేయడానికి. నీ పాపాలు ఒకవేళ ఎవరు క్షమించలేకపోవచ్చేమో, ఈ రాత్రి నా యేసయ్య నీ పాపములను క్షమించగలిగిన దేవుడు. ఈ రాత్రి నా దేవుడు నీ పాపములకి విమోచన కలుగు చేయడానికి ఇశ్రాయేలు దేవుడిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. కూడా చెప్పులు గట్టిగాను గట్టిగా గట్టిగా గట్టిగా. ఇంకా ఎంతకాలం పాపములో జీవిస్తావు? భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు, పిల్లలు తెలియకుండా తల్లిదండ్రులు, ఏ రహస్య కార్యక్రమాల్లో ఒకవేళ జీవిస్తున్నావో, ఈ రాత్రి ప్రియ సహోదరుడు, సహోదరి, నీవెక్కడ ఉన్నా ప్రభువా నేను పాపినని నీ నోటితో ఒప్పుకొని ఆయన ప్రభువై ఉన్నాడని, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని నీ హృదయములను విశ్వసించగలిగితే యేసు రక్తం నీ ప్రతి పాపములని కడిగి నిన్ను విమోచించి నిన్ను పరిశుద్ధునిగా చేయునుగాక, నిన్ను పవిత్రునిగా మార్చునుగాక. ఈ రాత్రి గ్రామాన్ని నా దేవుడు విమోచించునుగాక. ఇక్కడ కూడి వచ్చిన వారందరినీ క్రీస్తు కలువరి శిలువ రక్తము చేత మీరందరూ కడగబడుదురుగాక. మీ పాపము కొట్టుకొని పోవునుగాక, మీ పాపానికి ప్రాయశ్చిత్తము కలుగునుగాక. నిన్ను క్షమించగలిగిన దేవుడు నిన్ను ప్రేమించాడు గనుకనే నిన్ను క్షమిస్తున్నాడు. క్షమించాడు గనుకనే నీ పాపాలకు శుద్ధి కలుగజేస్తున్నాడు. కొడు సభలు గట్టిగాను
గట్టిగా గట్టిగా గట్టిగా. అందుకనే ఇశ్రాయేలు దేవుడే దేవుడు, ఇంకొకడు లేడు అన్నాడు. ఇశ్రాయేలు దేవుడే దేవుడు. అవును, ఆ దేవుడు ఎవరయ్యా? ఇశ్రాయేలు దేవుడు అంటే ప్రార్థన ఆలకించేవాడు. ఆ ఇశ్రాయేలు దేవుడు ఎవరయ్యా అంటే విమోచకుడు. ఎవరైనా చెప్పలు, ఎవరైనా విమోచకుడు. ఏ విమోచకుడు? నీ పాపములో నుండి నిన్ను విమోచించగలిగిన విమోచకుడు. కనుక ఈ రాత్రి నీ పాప బ్రతుకుల నుంచి నీ జీవితాన్ని నా దేవుడు విమోచించడానికే ఈ రాత్రి ఇశ్రాయేలు దేవుడిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఈ రాత్రి ప్రతి ఒక్కరి పాపముల నుంచి, అపవిత్రతల నుంచి, దుష్టత్వముల నుండి, దుర్నీతిలో నుంచి, పాతాళపు వర్షములో నుండి, శత్రువుల చేతుల నుండి, ప్రతి అక్రమాల నుండి నా దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆ స్వరక్తము చేత ఆయన కడిగి మన పాపములకి విమోచనమును కలుగచేయునుగాక. విమోచనమును కలుగచేయునుగాక. ఒకవైపు మనం చేసిన ప్రార్థనలన్నీ మనకి ఆలకించే ఇశ్రాయేలు దేవుడిగా కనబడుతున్నాడు. మరొక వైపు మన పాపము నుంచి మనం విమోచించే విమోచకుడుగా ఆయన కనబడుతున్నాడు. మూడో మాట కూడా చెప్తాను. గట్టి చప్పలు కొడదాం ఒకసారి ప్రభుకి. గట్టిగాని. మూడో మాట కూడా చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 68వ కీర్తన. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరచి చూడండి. 68వ కీర్తన 35వ చరణం. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. గుర్తుపెట్టుకో, ఏ దేవుడు? నేను చదివించే ప్రతి చోట ఈ మాట కనబడుతుంది. ఇశ్రాయేలు దేవుడే. ఇశ్రాయేలు దేవుడే అంటే ఇంకొకడు లేడు అని అర్థం. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలమును పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందును గాక. కీర్తనకాడు చెబుతున్న చక్కని మాట ఏమిటంటే, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకి ఏమిస్తున్నాడంటే బలమునిచ్చే దేవుడుగాను, శక్తినిచ్చే, పరాక్రమం అంటే శక్తి, బలమును శక్తిని అనుగ్రహించే దేవుడుగా కనబడుతున్నాడు. తన ప్రజలకి, తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన ప్రజలకి, అన్య జనుల నుంచి వేరు చేసి తన స్వకీయ సాంపాద్యముగా మార్చుకున్న తన ప్రజలకి ఆ ఇశ్రాయేలు దేవుడు ఏమనుగ్రహిస్తున్నాడు? బలమును పరాక్రమమును, లేకపోతే స్ట్రెంగ్త్ అండ్ ఏంటి పవర్. స్ట్రెంగ్త్ అండ్ పవర్ అంటే బలమును శక్తిని ఆయన అనుగ్రహిస్తున్నాడు. నిశ్చయముగా ఇశ్రాయేలు దేవుడు ఈ రాత్రి మీ అందరికీ బలమును శక్తిని అనుగ్రహించునుగాక. చేతులపైకి చెప్పండి గట్టిగాను. ఏమనుగ్రహించబోతున్నాడండి? బలమును శక్తిని అనుగ్రహించబోతున్నాడు. బలము అన్నప్పుడు పైన కనబడేది, శక్తి అన్నప్పుడు అంతరంగములో కనబడేది. ఈ బలము శక్తి ప్రతి సేవకుడికి కావాలి, ప్రతి విశ్వాసకి కావాలి. మనం క్రీస్తులో ఎలా ఉండాలి? బలవంతులమై ఉండాలి. అలాగే అంతరంగమందు మనము శక్తి కలిగిన వారమై ఉండాలి. ఈ బలము శక్తి కలిగిన వారమై ఈ ఆత్మీయ యాత్రలో, ఈ విశ్వాస యాత్రలో మనం కొనసాగే వారిగా కనబడాలి. అందుకనే ఇశ్రాయేలు దేవుడు యేసు రక్తము చేత కడగబడి మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మాని పొంది సంఘ సహవాసములో చేర్చబడి విశ్వాస యాత్రలో, ఆనంద యాత్రలో, పరలోక ప్రయాణములో ఆయన వైపు చూస్తూ ఆయన అడుగు జాడల్లో నడిపించబడుతూ పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్న ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసికి బలము కావాలి, శక్తి కావాలి. ఏం కావాలండి? బలము కావాలి, శక్తి కావాలి. అందుకని బైబిల్లో చాలా పర్యాయాలు మనకు కనబడుతుంది. ఏమని? విశ్వాసము వలన బలము కలుగుతుందని, కృప వలన బలము కలుగుతుందని, దేవుని వాక్యము వలన బలము కలుగుతుందని, నమ్ముకొనుట వలన
బలము కలుగుతుందని, ఊరికి మనం నిలిచి ఆయన యందు ఆనందించుట వలన మనకు బలము కలుగుతుందని బైబిల్ సెలవిస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒక మాట చెప్పాడు. ఏమని? ఆయన చనిపోయి తిరిగి లేచి 40 దినాలు అనేకులకు సజీవుడిగా తన్ను తాను రుజువుపరచుకొని శిష్యులకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి ఆ ఆజ్ఞ అని చూడగలిగితే బైబిల్ అంటుంది, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి, ప్రార్థన చేయండి అని చెప్పి ఏమన్నాడంటే, బైబిల్ చెబుతున్న చక్కని మాట, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు అని రాయబడింది. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఆ శక్తి ద్వారా మీరు నా కొరకు సాక్షులుగా బ్రతుకుతారు. యెరూషలేములో నాకు సాక్షులుగా ఉంటారు, సంఘంలో నాకు సాక్షులుగా ఉంటారు, యూదాలో అంటే మీ స్వజనుల మధ్యలో నాకు సాక్షులుగా ఉంటారు, సమరయ ప్రాంతంలో అనగా అన్యజనుల మధ్యలో నాకు సాక్షులుగా ఉంటారు, భూదిగంతముల వరకు నాకు మీరు సాక్షులుగా ఉంటారు అని చెప్పి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు అన్నాడు. అందుకనే పౌలు గారు కూడా పత్రికలు రాసేటప్పుడు అంటాడు, మీరు శక్తి గలవారగునట్లు అనే మాట ఉపయోగిస్తాడు. బలము కావాలి, శక్తి కావాలి. ఈ బలము శక్తి అంతరంగానికి బాహ్యానికి చాలా అవసరం. ఎందుకంటే మానవుడు 2 విధాలుగా కనబడతాడు, బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు అని. బాహ్య పురుషుడికి ఏం కావాలి? బలము కావాలి. అంతరంగ పురుషుడికి ఏం కావాలి? శక్తి కావాలి. బలము శక్తి కలిగిన వారిగా దేవుని సముఖములు కనబడాలి. అందుకనే మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ మనం బలహీనులు కాకుండా, సమస్యలిపోకుండా, అలసిపోకుండా, చతికిలబడిపోకుండా ఆత్మీయ జీవితంలో దినదినము బలాభివృద్ధి పొందుతూ శక్తివంతులుగా దేవుని సన్నిధిలో కనబడిన వారిగా కనబడాలి. అనేక మంది ఆత్మీయులు రోజున చల్లారిపోతూ ఉన్నారు, బలహీనులుగా మార్చబడిపోతున్నారు. అందుకే బైబిల్ ఏమంటుంది? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. ఆ బలము దేని కొరకు? ఇతరుల మీద పడి కొట్టడానికి కాదు. ఆ బలము దేని కొరకై అంటే పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగరడానికి, అలయ్యక పరిగెత్తడానికి, సమస్యలక నడిచిపోవడానికి ఆ బలం మనకు కావాలి. ఆత్మీయ యాత్రలో ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో పోరాటాలు వస్తాయి, ఎన్నో శ్రమలు కలుగుతాయి, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. అన్నీ మనకు అనుకూలంగా ఉండవు. రాబోయే రోజుల్లో క్రైస్తవ్యానికి ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. ఆ ప్రతికూలతలో కూడా ఎక్కడ మనం ఏమవ్వకూడదు? అలసిపోకుండా, సమస్యలిపోకుండా, బలహీనము కాకుండా ప్రభు రాకడను కూర్చున్నటువంటి ఒక దర్శనము కలిగిన వారమై ఈ ఆత్మీయ యాత్రల ముందు కొనసాగాలంటే బలమును శక్తిని కలిగిన వారమే ఉండాలి. ఆ బలమిచ్చువాడెవరు? ఆయనే. శక్తి ఇచ్చువాడెవరు? ఆయనే. బలమివ్వడానికి ఆయన బలవంతుడైన దేవుడు, శక్తినివ్వడానికి ఆయన సర్వశక్తి గల దేవుడు. కొడుచబలి గట్టిగాను, గట్టిగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు మనకు కనబడతాడు. ఆ భక్తుని పేరు ఏలియా. ఏం పేరమ్మా? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఏం పేరండి? ఏలియా. ఏలియా అనగానే రోషము కలిగిన దైవ సేవకుడు. ఎవరండి? రోషము కలిగిన దైవ సేవకుడు, దేవుని కొరకు దేవుని సన్నిధిలో నిలబడిన దైవ సేవకుడు, మరణము చూడకుండా కొనిపోబడిన దైవ సేవకుడని మనందరికీ బాగా తెలుసు. అయితే ఒక రోజున ఈ దైవ సేవకుడు తన గదిలో ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. అంతలో సడన్గా పోస్ట్ అని పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఎవరు వచ్చారండి? ఓ పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఒక ఉత్తరం ఇచ్చాడు. ఆ ఉత్తరం తీసుకున్నాడు, చింపాడు, తీసాడు. చదువుతున్నాడు, భయపడిపోతున్నాడు. చదువుతున్నాడు, కలవరపడిపోతున్నాడు. చదువుతున్నాడు, ముచ్చమటలు పడుతున్నాయి. చదువుతున్నాడు, గడగడ ఉనికిపోతున్నాడు. ఎందుకని? అందులో ఏమని రావడం తెలుసా? ఓ ఏలియా, మా బయలు ప్రవక్తలని, అస్తారోతు ప్రవక్తలు మొత్తం ఎంతమంది? 850 మంది ఉన్నారు కదా. వాళ్ళందరినీ వేటాడి వేట కొడవలతో చంపేసేవంటగా. అందరినీ వెంటాడి వేట కొడవలతో లేపేసేవంటగా. గుర్తుపెట్టుకో, రేపటికి ఈ సమయానికి 851 నెంబరు
ఎవరిది? నీదే. 851వ నెంబర్. రేపటికి ఈ సమయానికి ఏంటి మా బయలు ప్రవక్తలు ఒకని వంటి వాడిగా నువ్వు ఉండబోతున్నావు. ఇంతే సంగతులు ఇట్లు యజబేలు ఉత్తరం రాసింది. ఎవరు రాసిందండి? ఒక ఉత్తరం రాసింది. కేవలం జరగకపోతే మన వాళ్ళు అంటారు, నా పేరు తిప్పి పెట్టుకో అంటారు. మామూలు చదవడానికి దరిద్రంగా ఉంటుంది, తిప్పి పెట్టుకుంటే ఎట్లుంటుందో అర్థం కాదు. ఇది జరగకపోతే నా పేరు తిప్పి పెట్టుకో, రేపటికి వేళకి నీవేమైపోతావు అన్నాడు. అది చదివాడు. గడగడ గడగడ వణికిపోతున్నాడండి. గడగడ వణికిపోతున్నాడు. తన దగ్గర బ్రదర్ ఒకడు ఉన్నాడు. వాడు అర్జెంటుగా మూటములో సర్ది ఇచ్చాడు. బస్ స్టాండ్ పంపించాడు. బస్ ఎక్కించి ఇంటికి పంపించాడు. ఈయన మూట తీసుకున్నాడు. ఒక రోజంతా ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళాడు ఏంటి? అరణ్యములోకి. ఒక రోజంతా ప్రయాణం చేసి అరణ్యములోకి వెళ్ళిపోయి ఒక బదరి వృక్షము కింద అక్కడ మోకరించి ఏంటి? అక్కడ మోకరించి ఏమని ప్రార్థన చేస్తాడు? ఇంత మట్టుకు చాలు, ఇంకా నేను ఈ సేవ చేయలేను, ఇంత మట్టుకు చాలు, ఈ భక్తి నేను చేయలేను, ఈ విశ్వాస జీవితం నేను చేయలేను, ఈ పరిశుద్ధమైన జీవితం నేను చేయలేను. అమ్మో, ఇన్ని శ్రమలా, ఇన్ని బాధలా, ఇన్ని కష్టాలా? యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు పోతాయి, బాధలు పోతాయి, కష్టాలు పోతాయి అనుకుని వచ్చావు. కానీ ఇన్ని శ్రమలు పెరుగుతున్నాయి. గుర్తుపెట్టుకో, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎక్కువ వస్తాయి, ఎక్కువ వస్తాయి. ఎందుకు తెలుసండి? పరలోకం పోవాలనుకున్నవాడికి ఎక్కువ రావాల్సిందే. ఎందుకని మన అనేక శ్రమలు అనుభవించిన తర్వాతే అనేకమా కొన్నా అనేకం అంటే అన్నీ వస్తాయి, ఎప్పుడైనా వస్తాయి, ఏ టైంలోనే వస్తాయి కదా. అమ్మో, శ్రమలు అన్నీ పోతాయి అనుకోవద్దు, అన్నీ ఎక్కువ వస్తాయి. అమ్మో, ఈ భక్తి నేను చేయలేను, ఈ ప్రార్థన నేను చేయలేను, ఈ విశ్వాస జీవితం నేను చేయలేను, నా వల్ల కాదు, ఇంత మట్టుకు. ఎన్నిసార్లు అనింటావు చెప్పు? చిన్న శ్రమ రాగానే, చిన్న శోధన రాగానే, చిన్న కష్టం రాగానే, కులస్తులు ఒక మాట అనగానే, ఇంట్లో భర్త ఒక మాట అనగానే, ఏంటి ఏదైనా అవమానం రాగానే, ఓ చిన్న నింద రాగానే, చిన్న అవమానం కలగగానే, ఇంకా భక్తి మీద విరక్తి కలిగి ప్రార్థన వద్దు, బైబుల్ వద్దు, గీబుల్ వద్దు, యేసుప్రభు వద్దు, గీసుప్రభు వద్దు, చర్చ్ వద్దు, ఏమొద్దు అనుకొని ఎంతమంది బలహీనమైపోయి ఉంటారు. చాలు, ఇంతవరకు చేసింది చాలు, ఇంతవరకు చేసిన పరిచర్య చాలు, ఇంతవరకు చేసిన సేవ చాలు, ఇంతవరకు చేసిన ప్రార్థన చాలు, ఇంతవరకు చేసిన భక్తి చాలు, ఇంత మట్టుకు చాలు ప్రభువా, నన్ను చంపేయి. ఏమంట? ఈయన చంపడానికి దేవుడి దిగి రావాలంట. ఓ మాట మీకు చెప్పనా? అక్కడ ఆమె చంపుతానన్నది ఎవరు? అక్కడ ఆమె ఆమె చేతిలో చావచ్చుగా. చంపుతానన్న దగ్గర ఏమో ఎక్కడేమయ్యాడు? పారిపోయాడు. ఇక్కడికి వచ్చేయమంటున్నాడు. చంపుతానన్న దగ్గర ఏమో పారిపోయి ఇక్కడికి వచ్చేయమంటున్నాడు. నన్ను చంపేసి, నన్ను చంపి నరహంతకుడు నువ్వు, ఇంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడని. ఈ మాట ఎందుకు వచ్చింది నోట అంటే? ఏలియా ఏదో కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు. ఎక్కువ వాడను కాను అంటే మనుషులు అనుకున్నాడేమో. ఏమనుకొని ఉంటాడు? నీళ్ళని నేను మామూలుగా అగ్నిని నీళ్లు ఆర్పివేస్తాయి. అయ్యగారు ప్రార్థన చేస్తే అగ్ని అని నీళ్ళని ఏం చేసింది? అగ్ని ఆర్పివేసి. అంటే ప్రకృతికి విరుద్ధమైన కార్యం ఇతను ప్రార్థన ద్వారా జరిగింది. మనసులో అనుకున్నాడేమో, చూసావా నాకులాగా ఏం జరిగింది, చూసావా నాకులాగా ఎవరైనా చేశారట, నాకులాగా ఎవరైనా అద్భుతమైన చేశారా, సొక్కి సిరేశారు, ఎవరైనా ఉమ్ము పూశారా అని ఒకవేళ అనుకున్నాడేమో. అందుకే నా పితరుల కంటే ఎక్కువ వాడను నేను కానయ్యా, నా వల్ల కాదయ్యా, ఇంత మట్టుకు చాలు. బలహీనుడైపోయాడు. తను చేయవలసిన పరిచర్యలో బలహీనుడైపోయాడు. తను చేయవలసిన పరిచర్య ఇంకా ఉంది, కానీ చేయకుండానే బలహీనుడై బలహీనమైన మాటలు మరణం మీద అపేక్ష కలిగిన వాడై. కొంతమంది ఉంటారండి, చిన్న దానికే నేను చచ్చిపోతా. ఏంటి సింపుల్గా అనుకుంటారేమో, మాట అర్థం కాదు. భర్త గట్టిగా ఒక మాట అన్నాడంటే నేను చచ్చిపోతా, అప్పులు ఎక్కువైపోతే నేను చచ్చిపోతా, రోగం తగ్గకపోతే చెప్పు నేను చచ్చిపోతా. నువ్వు చచ్చావనుకో అప్పులు తీరుతాయండి. అప్పులు ఎక్కువైపోయాయి అని చెప్పి నువ్వు చచ్చావు. నువ్వు చచ్చిన తర్వాత మళ్ళీ నీకు దినం చేయాలిగా.
మరి దినం చేయాలంటే మళ్ళీ కోడి కూర పెట్టాలిగా, అది కూడా ఏమో చేయాలా, మళ్ళీ అప్పే చేయాలి. అప్పులు తీరినాయేమన్నా, నువ్వు చచ్చి ఏం మాట్లాడేటండి. పెరగడం తప్ప తగ్గిపోవడం ఉండదు. పాపం భార్య ఏడుచుకుంటా, నువ్వు పోయేవాడు పోకుండా అప్పులు చేసిపోయావు, ఇప్పుడు మళ్ళీ నీకోసం మళ్ళీ అప్పు చేయాల్సి వచ్చింది. ప్రతిదానికి చావు పరిష్కారం కాదు కదా. ఇంత మట్టుకు చాలు, ఇంత మట్టుకు చాలు అని ఏడుస్తున్నాను ఒక మాట అంట. ఓ ఏలియా, నీవెవరును మర్చిపోయావా? నీ భక్తిలో ఉన్న శక్తి ఏమిటో మర్చిపోయావా? నువ్వు ఆరాధించే దేవుడెవరో మర్చిపోయావా? నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి ఆకాశమా వర్షం గురు అంటే వర్షం కురిసిందా లేదా? అగ్ని గురువు అంటే అగ్ని కురిసిందా లేదా? కొంచెం పిండి కొంచెం నూనె ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల వరకు కరువులో కూడా 3 పూటలు బాగానే తిన్నావు కదా. నువ్వు సచ్చినోడు కూడా లేచి కూర్చున్నాడు కదా. నీ ద్వారా ఇన్ని అద్భుతాలు జరిగాయి కదా, ఇన్ని సూచక క్రియలు జరిగాయి కదా. మంచైనా వర్షమైనా ఎవరికి చెప్పాడు? ఆకాశానికి ఆజ్ఞ ఇచ్చాడంట. మేఘలు రెడీగా ఉన్నాయి, దేనికి? వర్షం పడదామని రెడీగా ఉన్నాయి. రెడీగా ఉన్న లోపల ఈ పొట్టుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఆకాశమా మంచైనా చినుకైనా పడిందా కబద్దారు అన్నాడు. అనగా మేఘాలని మీటింగ్ పెట్టుకున్నాయంట. మేఘాలని మీటింగ్ పెట్టుకుని మూట కట్టుకుని ఎక్కడికి పోయాయి? మేఘాన్ని సృష్టించిన దేవుని దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా భూమి మీద ఇంతున్నాడు 3 అడుగులు, మాకెళ్ళి ఏళ్ళు చూపించి చినుకు పడకూడదంట, వర్షం పడకూడదంట, మాకు టైం కూడా చెప్పాడు. ఏ టైము? 3.5 సంవత్సరం. మీ ఇప్పుడు కురవాలా, మా టైం ఆపేసుకోమన్నాడు. ఏం చేయమంటావంటే దేవుడు అన్నాడు, అతని మాటే నా మాట. ఒడి సబ్బులు గట్టిగాను 3.5 సంవత్సరాల వరకు పడకూడదు. ఇన్ని చేశాడు కదా. నేను అంటాను, అదే ఏలియా ఆ సమస్యను పట్టుకొని, ఆ శోధనను పట్టుకొని, ఆ శ్రమను పట్టుకొని నిలబడి ఏ యజమాని ఆ ఉత్తరం రాసిందో చూశాడా? చూసి తిన్నగా ఏంటి ఆ లెటర్ ముక్కని అలాగే మడిచి ఇసురు కొట్టేసి తిన్నగా రాయల్ ఎన్ఫీల్డ్ బండి వేసుకొని, ఏ బండి? రాయల్ ఎన్ఫీల్డ్ బండి వేసుకొని డుగ్గు 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 అనుకుంటా అంతఃపురంలోకి వెళ్ళి ఆ గేటును కూడా తన్నుకొని లోపలికి వెళ్ళి ఆ బండి స్టాండ్ పక్కన పెట్టి, ఏ యజమాని బయటికి రా అని పిలిచి, ఆకాశమా అగ్ని చేత ఈ మనిషిని తగలబెట్టు అంటే తగలబెట్టదా? మాట్లాడేటండి. అంత లేదంటావా ఏలియా దగ్గర? ఇది చేయలేకపోయాడు. తాడి చెట్టు పిడుగు పడుతూ తగలబడదు మనిషి. ఏలియా ప్రార్థన శక్తి ఏమిటో తెలుసు, కానీ చిన్న చిన్న విషయాలకు ఏమైపోయాడండి? బలహీనుడైపోయారు. చిన్న చిన్న విషయాలు బలహీన. ఇలా చాలామంది కూడా యేసయ్య ద్వారా ఎన్నో అద్భుతాలు అనుభవించి, ఎన్నో గొప్ప కార్యాలు అనుభవించి, ఎన్నో చూచి విని నోటితో స్తుతించి, తన జీవితంలో ఓ చిన్న సమస్య రాగానే, ఓ చిన్న శోధన రాగానే, ఓ చిన్న కష్టం రాగానే ఎందుకు దేవుడు దూరం అయిపోతున్నావు? మరణాపేక్ష ఎందుకు కలుగుతుంది? ఎందుకు బలహీనుడు అయిపోతున్నావు? నా వల్ల కాదు, నేను చేయలేను, ముందుకు వెళ్ళలేను, నా వల్ల కాదు, ఈ కుటుంబం నడిపించుకోలేను, ఈ భక్తి నేను చేయలేను, ఈ కుటుంబం నడిపించుకోలేను, ఈ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏడ్చి 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 ప్రార్థన చేసి ప్రార్థనలో అయ్యగారు ఏం చేశాడు? మనకు అలవాటు అదేగా. ముందు మోకాల మీద ఉంటారు, 2 చేతులు పైకి ఎత్తుతారు, 10 నిమిషాల తర్వాత చిన్న మోకాలు కొత్త చేతులు దిగుతాయి, ఇంకొక 5 నిమిషాలకి మోకాలు దిగుతారు, ఇంకొక 5 నిమిషాలకి తలకాయ నేలకు పోయింది, ఆ తర్వాత ఎక్కడికి పోతారో తెలియదు. కాళ్ళు తిమ్మిర్లు బట్టి ఏంటి ఎక్కడికి పోతారో తెలియదు. అయ్యగారు కూడా ప్రార్థన చేసి ఏమయ్యాడు? నిద్రపోయాడు. నిద్రపోతే ఈ నిద్రపోతాడు కోసం పరలోకం నుంచి ఎవరు వచ్చారండి? దేవదూత దిగొచ్చి మోర్ మార్కెట్కి వెళ్ళి, చెప్పు అన్నపూర్ణ, గోధుమ పిండి కొనుక్కొని వచ్చి, అలాగే షాప్కి వెళ్ళి ప్రిస్టేజ్ పెన్ ఒకటి కొనుక్కొని వచ్చి, ఏంటి మళ్ళీ మా అయ్యగారికి మామూలు నీళ్ళు తాగాడు, మినరల్ వాటరే కావాలా. ఏ వాటరు? మినరల్ వాటరే కావాలా. మళ్ళీ వాటర్ బాటిల్ కొనుక్కొని వచ్చి మళ్ళీ పొయ్యి పెట్టి పిండి బిస్కి రొట్టెలు చేసి వేడి రొట్టెలు, ఎలియా లేదంటే హో లేచాడు. లేచి శుభ్రంగా నిమ్మల పడుకున్నాడు. తిన్న వెన్న పడుకుండా మనం ఏం చేస్తామండి? జాడించుకోవటమా?
మళ్ళీ రెండోసారి మళ్ళీ వండి మళ్ళీ పెట్టి, ఇప్పుడు బైబిల్ రాయబడిన మాట తెలుసండి, ఆ భోజనము యొక్క బలము చేత, కొడు చొప్పులు గట్టిగాను, ఆ భోజన బలము చేత ఏలియా 40 రాత్రులు 40 పగళ్ళు నాన్ స్టాప్ వాకింగ్, 40 రాత్రులు 40 పగళ్ళు మధ్యలో ఏ హోటల్ దగ్గర ఆగి తిన్నాడా? ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు, ఉదయం తింటారు, మధ్యాహ్నం తింటారు, ఈ ఉదయం మధ్యాహ్నంలో మళ్ళీ ఇంకోసారి తింటారు, మళ్ళీ మధ్యాహ్నం సాయంకాలం రాత్రి లోపల మళ్ళీ ఇంకోసారి తింటారు. ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ ఏమంటారు? కడుపులో గుర్రాలు పరిగెత్తున్నాయి అంటారు. ప్లేట్లు తింటూనే ఉంటారు, బస్తాలు తింటూనే ఉంటారు. మళ్ళీ సాయంకాలం కల్లా మళ్ళీ ఏమంటూనే ఉంటారు. కొంతమంది బాయిలర్ కోలా తింటూనే ఉంటారు, మళ్ళీ ఏమంటారు? బాయిలర్ కోలా తింటూనే ఉంటారు, మళ్ళీ ఏమంటారు? ఆకలి అంటారు. ఏలియా 2 సార్లు తిన్నాడా? ఎన్ని రోజులు నడిచారు? 40 రాత్రింబగలు నడిచాడట. ఎక్కడ అలసిపోలేదు, ఎక్కడ సమస్యలిపోలేదు, ఎక్కడ బలహీనమవ్వలేదు. హోరేబడే పర్వతం ఎక్కేంత వరకు, దేవుని స్వరం వినేంత వరకు, దేవుని పర్వతం ఎక్కేంత వరకు ఏలియా అలసిపోకుండా, సమస్యలిపోకుండా, బలహీనుడు కాకుండా తన ప్రయాణములో బలమును పొందాడు. కొడు సభలు గట్టిగాను బైబిల్ చెబుతున్న మాట, యుద్ధానికి వెళ్ళాలంటే బలము కావాలి, ప్రయాణము చేయాలంటే బలము కావాలి. అందుకని ఏలియా తన ప్రయాణములో అలసిపోకుండానట్లుగా, బలహీనుడు కాకుండానట్లుగా దేవుడు అతనికి బలముని ఇచ్చాడు. ప్రేమైన సహోదరుల 40 రాత్రింబగళ్ళు అలయక పరిగెత్తడానికి, సమస్యలక నడిచిపోవడానికి దేవుడు అతన్ని బలపరిచాడు. ఏలియా, ఏం అలా మాట్లాడుతున్నావేంటి? నీవు నీ అంతటి వాడు అలా మాట్లాడవచ్చా? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఏమని? రాజులను అభిషేకించాలి నువ్వు, ప్రవక్తలను అభిషేకించాలి నువ్వు, అంతకు మించి అసలు మరణము చూడకుండా నేనేమో మరణము లేకుండా నిన్ను తీసుకుపోదామంటే నువ్వేమంటున్నావు? నన్ను చంపంటున్నావు. చూసారండి, అసలు మరణమే నీకు లేదు ఏలియా, మరణము లేకుండా నేను తీసుకుని వెళదాం అనుకుంటున్నా నేను, అయితే నువ్వేమంటున్నావు? నన్ను చంపేసే అంటున్నావు. నీ మీద ఎన్ని ఉద్దేశాలు ఉన్నాయి? ప్రేమైన దేవుని ప్రజలారా, దేవుడికి నీ మీద ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. నీ ద్వారా ఎన్నో కార్యాలు దేవుడు జరిగించాలనుకుంటున్నాడు. నీ ద్వారా ఎన్నో సంఘాలు కట్టించాలనుకుంటున్నాడు. నీ ద్వారా ఎంతోమంది ఆత్మలు సంపాదించాలనుకుంటున్నాడు. నీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు దేవుడు జరిగించాలనుకుంటున్నాడు. నీ గ్రామానికి, నీ ప్రాంతం, నీ కుటుంబానికి నేను ఒక దీపంగా ఉంచాలనుకుంటున్నాడు. కొండ మీద కట్టబడిన ఒక పట్టణంలాగా దేవుడిని ఉంచాలని ఆశపడుతున్నాడు. నీవేమో దేవుని ఆలోచనలు పక్కన పెట్టి, దేవుని తలంపులు పక్కన పెట్టి, దేవుని ఉద్దేశాలు పక్కన పెట్టి, ఏదో శ్రమ కలిగిందని చెప్పి బలహీనుడు అయిపోయి ఇంత మట్టుకు చాలనుకుంటున్నావేమో. ఎందుకని దేవుడు తన ప్రజలకి బలమును, పరాక్రమమును ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు? నీవెక్కడ అలసిపోకూడదని, నీవెక్కడ బలహీనము కాకూడదని, నీవెక్కడ దేవుని పర్వతం ఎక్కేంత వరకు, ప్రభు రాకడలు ఎత్తబడేంత వరకు, అలాగే 7 ఏళ్ల విందులో పాల్గొనేంత వరకు, ఆత్మ పెళ్లి కుమార్తె ఎక్కిరమ్మని స్వరం వినబడినప్పుడు ఆ స్వరం విని ప్రభువుతో ఉండేంత వరకు కూడా ఈ ఆత్మీయ ప్రయాణములో, ఈ పరలోకపు ప్రయాణములో ఎక్కడ నువ్వు ఆగిపోకూడదు. కూడా సభలు గట్టిగాను, ఎక్కడ ఆగిపోకూడదు. మన ప్రయాణం భూలోకముతో, చెప్పాలి గట్టిగా, పరలోకం. ఈ ప్రయాణంలో ఎన్నో వడదుడుకులు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో కన్నీళ్ళు వస్తాయి. క్రైస్తవ్యం అంటే పూల బాట కాదు, క్రైస్తవం అంటే ముళ్ళ బాట. యేసయ్య వైపు చూస్తున్నాడు వాళ్ళు. యేసయ్య కూడా సిలువ శ్రమలను సహించి ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. అదే సిలువను మోసుకుంటూ మనం కూడా పరలోకానికి ప్రయాణం అవుతున్నాం. కూడా చబలి గట్టిగా. అందుకని విశ్వాసములో బలాన్ని పొందిన వారమై, ఆత్మల బలాన్ని పొందిన వారమై, అడుగడుగున దేవుని యొక్క వాక్యము చేత బలమును పొందుకొని, విశ్వాసము చేత బలమును పొందుకొని, పరిశుద్ధాత్మ చేత శక్తిని పొందుకొని, దేవుని కృప చేత బలమును పొందుకొని, దేవుని యందు ఆనందించి బలాన్ని పొందుకొని, ఆయన కొరకు ఎదురు చూచి బలముతో నింపబడిన వారమై ఈ ఆత్మీయ యాత్రలో ఎక్కడ బలహీనులు మనం కాకూడదు. కొడుచబలు గట్టిగా, ఎక్కడ బలహీనులు మనం కాకూడదు. బలహీనులు కాకుండా ఉండడానికే ఆయన ఇశ్రాయేలు దేవుడిగా మన మధ్యలో దిగివచ్చి ఆ ఇశ్రాయేలు దేవుడు బల పరాక్రమములు ఇవ్వబోతున్నాడు. కూడా చబలి గట్టిగాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, పరలోకపు ప్రయాణములో మనం ఉంటున్నాం.
ఎన్నో యెజబెల్ లాంటి వాళ్ళు ఎంతోమంది వస్తారు మన జీవితంలోకి. చిన్న చిన్న శ్రమలకి, శోధనలకి వెనుక తిరిగి వెళ్ళిపోకూడదు, బలహీనులు కాకూడదు. దేవుడు మనకు అప్పగించిన పరిచర్య, దేవుడు మనకిచ్చిన విశ్వాస జీవితం, దేవుడు మనకిచ్చిన గురి గమ్యం మనము చేరేంత వరకు అలసిపోకుండానే పరిగెత్తాలి. కొడుచప్పలు గట్టిగా 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 అలయక పరిగెత్తాలి, సమస్యలక నడిచిపోవాలి. ఇంత మటుకు చాలు, నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నిరాశ కలిగిన మాటలు వద్దు, నిరుత్సాహము కలిగిన మాటలు వద్దు, బలహీనమైన మాటలు మాట్లాడవద్దు, కృంగదీసే మాటలు మాట్లాడవద్దు, ఇతరులు బలహీనపరిచే మాటలు మాట్లాడవద్దు. అలాగే నీ మాటల్లో దేవుని బలము కనబడాలి. నీవు నీ అంతటి వాడి మాట మాట్లాడవచ్చా? ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యాలు జరిగాయి, ఇప్పుడు చిన్న సమస్యకే అలా అయిపోతున్నావేంటి ఎలియా? నీ మీద దేవుని ఉద్దేశాలు ఎన్నో ఉన్నాయి కదా, దేవుని తలంపులు ఎన్నో ఉన్నాయి కదా. నేను చచ్చిపోతానంటావేంటి? నేను చచ్చిపోతానని చంపేసే అంటావేంటి? నీ మీద దేవునికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. దేవుడు నిన్ను వాడుకోవాలని కోరుకుంటున్నాడు. కూడా చబలు గట్టిగాను తన పరిచర్యలు, తన సేవలో తన కొరకు ఒక వాడబడే ఒక పాత్రగా దేవునిని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అట్టి పరిస్థితిని వదిలిపెట్టి ఇంత మట్టుకు చాలంటావేంటి? అందుకని ఆ ఇశ్రాయేలు దేవుడు ఈ రాత్రి ప్రార్థన ఆలకించేవాడు మాత్రమే కాదు, విమోచించేవాడు మాత్రమే కాదు, బల పరాక్రమములు అనుగ్రహించేవాడు. కూడా చొబ్బలు గట్టిగా గట్టిగా గట్టిగా. చివరిగా మరొక మాట చెప్పుకోవడం నేను ముగిచ్చేస్తా. చూడండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయం, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వాక్యం చూద్దాం ఒకసారి. యెషయా ప్రవచన గ్రంథం 52వ అధ్యాయం 12వ వాక్యం. మీరు త్వరపడి, మీరు వెళ్ళరు, 3వ రోజు అయినా కానీ వెళ్ళరు. మీరు త్వరపడి మీ ఇంటికి మీరు మాట్లాడండి, అక్కడ రాయబడి మాట కదా నేను చెప్పింది. మీరు త్వరపడి ఈ కూటాలు వదిలిపెట్టి అయ్యో అయిపోయినాయి అని బాధతో అసలు బయలుదేరి ఇక్కడే కూర్చుంటారు. మీరు త్వరపడి బయలుదేరరు, అసలు ఇంకా బండి స్టార్ట్ చేసుకుని పోదోమని మీరు పారిపోరు. యెహోవా మీ ముందర నడుచును. గుర్తుపెట్టి, ఇశ్రాయేలు దేవుడు ఏ దేవుడు? ఇప్పుడు మనం చదువుకున్న ప్రతి స్థలంలో ఎవరున్నారు? ఆయన చేసే కార్యాలు కూడా ఉన్నాయి లేవా? ఇక్కడ ఏమన్నా, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. యెహోవా మీ ముందర నడుచును అన్నాడు, బాగానే ఉంది. వెంటనే పదం మార్చేశాడు. ఏమన్నాడు? ఇశ్రాయేలు దేవుడు అన్నాడు. ఏమన్నాడు? సైన్యం యొక్క వెనుకటి భాగమును కావలి కాస్తున్నాడట. ఇశ్రాయేలు దేవుడు ప్రార్థన ఆలకించేవాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడు విమోచకుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడు బలపరాక్రమను అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడు ఎలా ఉన్నాడు? కావలివాడిగా కనబడుతున్నాడు, కాచుకునేవాడిగా, కాపాడుకునేవాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ముందు నడిచేది ఆయనే. గుర్తుపెట్టుకోండి, మన ముందు నడిచేది ఆయనే, మన కుడి ఎడమల ఉండేది ఆయనే, మన పైన క్రింద ఆవరించి ఉండేది ఆయనే, మన వెనక ఉండేది ఆయనే. ముందున్నవాడు ఏం చేయాలో ఆ పని చేస్తాడు, కుడి ఎడమలో ఉండి ఏం చేయాలో ఆయన చేస్తాడు, పైన క్రింది ఆవరించి ఉండి ఏం చేయాలో చేస్తాడు, వెనకుండి ఏం చేయాలో చేస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడు సైన్యపు వెనుకటి భాగమును ఏం చేస్తున్నాడంట? కావలి కాస్తున్నాడు అన్నాడు. ఎందుకని ఇశ్రాయేలు దేవుడు వెనుకటి భాగమును ఎందుకు కావలి కాయాలి? వెనుకటి భాగమున కావలి కాసే పరిస్థితి ఇశ్రాయేలు దేవుడికి ఎందుకు వచ్చింది? ఎందుకని ఆ మాట అన్నాడు అనేది కాస్త మనం ఆలోచన చేయగలిగితే, ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒకరోజు యేసు ప్రభు తన శిష్యులందరినీ కూర్చోబెట్టి కొన్ని విషయాలు చెప్పాడు. అది అయిపోయిన తర్వాత
కొద్ది దినముల్లో నన్ను పట్టుకుంటారు, నన్ను కొడతారు, నన్ను చంపేస్తారు, ఆ తర్వాత నన్ను సిలువకు అప్పగిస్తారు, నేను చనిపోయి 3వ దినాన తిరిగి లేస్తానని తరచుగా యేసు ప్రభు తన శిష్యులతో మాట చెప్పాడు. ఈ మాట చెబుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు ప్రక్కన ఉన్న పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ఏం చేశారంట? యేసయ్యనే గద్దించాడంట. యేసయ్యనే గద్దించాడు, నీకు అలా జరగకూడదు అని గద్దించిన వెంటనే యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఏంటి? సాతానా, ఎక్కడికి పొమ్మన్నాడు? కొంచెం గట్టి చెప్పు, అందరూ చెప్పండి ఆ మాట అనండి. సాతానా ఎనికి పోని చెప్పు. బా చుట్టంలాగా పిలుస్తారు ఎందుకు? ఏ సాతాను దగ్గర చుట్టంలాగా ఏదో అల్లునిచ్చినట్టు కూతురునిచ్చి కొడుకునిచ్చినట్టు కూతురునిచ్చినట్టు పిలుస్తా. చెప్పు, గట్టి చెప్పు. సాతానా, అటు గట్టిగానే ఒకసారి. ఏం భయపడుతున్నట్టున్నావే? రాత్రి కళ్ళకు వస్తాడని లేకపోతే ఇంటికి వస్తాడని? చెప్పు 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 చెప్పు. సాతానా వెనుకకు పొమ్ము. ఎక్కడ పొమ్మన్నాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఇప్పుడు చెప్పాలి గట్టిగా. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఇప్పుడు వెనకెవరున్నారు? వెనకెవరున్నారు? సాతాను ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడు ఎక్కడున్నాడు? ఎందుకని? ఆ సాతానుగాడు వెనకున్న సాతాను మన మీదికి రాకుండా వెనకటి భాగం నన్ను కావాలి కాస్తున్నాడు. కూడా చొప్పులు గట్టిగా. ఎంత మంచి దేవుడు అండి బాబోయ్! చూసారు ఎంత మంచి దేవుడు. సాతానా నా వెనుకకు పొమ్ము. వెనకెళ్ళు, నువ్వు ఉండే స్థానం వెనక ననుపో అన్నాడు. అందుకే పౌలు గారు కూడా మాట్లాడతారు ఏమని? వెనకున్న వాటిని అంటే వెనక ఏమేమి ఉన్నాయి? సాతానుగాడు చేసిన కార్యాలన్నీ ఎక్కడున్నాయి? వాటన్నీ ఏం చేయాలా? వెనకున్న వాటిని మరచి అన్నాడు. అందుకని బైబిల్ మరొకసారి ఏమనింది? నాగటి మీద చెయ్యి పెట్టినవాడు వెనుక తట్టు చూచిన ఎడలా అన్నాడు. వాడు నాకు పాత్రుడే అంటే వెనక్కు చూడకూడదు, వెనకున్న వాటిని మర్చిపోకూడదు. మరొక మాట ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు వెనుకకు తీసిన ఎడల అన్నాడు. వెనుకకు తీయకూడదు, వెనుకకు చూడకూడదు, వెనుకకు మరలకూడదు. ఎందుకని వెనకెవరు ఉన్నారు? చెప్పాలి గట్టిగా. సాతాను ఉన్నాడు. అందుకనే వెనక ఉన్న సాతాను ఉన్నాడు. అందుకనే లోతు భార్య కూడా ఏం చెప్పారు? వెనుకకు తిరగొద్దమ్మా, తిరిగావంటే వాడు లాగేస్తాడమ్మా. వెనకకు తిరగొద్దు, వాడు లాగేస్తాడు. వెనక్కి తిరిగి చూసింది ఏమైంది? మీ దీని స్తంభాలు ఏం కాదు కదా, ఉపస్తంభం అయిపోయింది. వెనకున్న వాటిని మర్చిపోవాలి. వెనకకు తీయకూడదు, వెనకకు మనము చూడకూడదు. ఎందుకయ్యా అంటే మన చూపంతా కూడా విశ్వాసాన్ని కడుతూ దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ వెళ్ళాలి. కూడా చెప్పులు గట్టిగా కొట్టు, గట్టిగా. అందుకనే సాతాను ఎక్కడున్నాడు అంటే వెనక ఉన్నాడు. అందుకనే వెనకటి భాగమున యేసు ఏం చేస్తున్నాడండి? కావలి కాస్తున్నాడు. మీకు మంచి బ్రహ్మాండమైన ఒక వాక్యం చదివి వినిపిస్తా చూడండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం. మీరు ఇంటికెళ్ళి బాగా చదువుకోండి, చాలా బాగుంటుంది మాటలు. 19-20 చూడండి. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత ఎక్కడ పోయింది? ముందున్న దూత ఎక్కడికి వెళ్ళింది? వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఎవరిని వెంబడించింది? ఇశ్రాయేలు వారిని వెంబడించింది. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలుగు ఇచ్చెను గనుక ఆ రాత్రంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను ఎందుకు సమీపించలేదు? వారి వెనక ఎవరున్నారు? ఎంత చక్కగా ముందు నడిచిన దేవదూత వారు వెనుకకు వెళ్ళి వెనక నిలబడింది. ఆ మాట మీరు గుర్తుపట్టారా? వెనుకకు వెళ్ళి వెనక నిలిచాను. వెనక నిలిచినప్పుడు ఎవరున్నారు? అటు ఐగుప్తీయులు ఉన్నారు,
ఇటు ఇశ్రాయేలీయులు ఉన్నారు, వారి మధ్యలో ఎవరున్నారు? ఈ దేవదూత వెనుక ఉంది. వెనుక ఉన్నది కనుక ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులని సమీపించలేదు. కొడచబలు గట్టిగా గట్టి కొట్టాలా. మనందరికీ బాగా తెలుసు, 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో బ్రతుకుతూ వచ్చారు. ఐగుప్తుని ఇనుప కొలిమిలో పెట్టబడి కాల్చబడుతూ వచ్చారు. వారి చేతుల కష్టార్జితం అనుభవించలేకపోయారు. కట్టుకున్న ఇళ్లలో కాపురము చేయలేకపోయారు. త్రవ్విన బావులలో నీరు త్రాగలేకపోయారు. నాటిన వృక్షఫలములని తినలేకపోయారు. సుఖము లేక, సౌఖ్యము లేక, సంతోషం లేక, సమాధానం లేక, విశ్రాంతి లేక దురవస్థలో ఉన్నారు. ఐగుప్తు కాడి పలుపుల చేత కట్టబడిన వారై, మెడ వంచబడి, నడుము వంగిపోయిన వారై, విలువ లేని, గౌరవం లేని వారిగా బతికారు. ఆకాశమందున దేవుడు వారి మూలుగును విని, వారి దురవస్థను చూచి, వారి బాధను చూచి ఆయన దిగివచ్చిన దేవుడు వారిని ఐగుప్తు నుంచి నడిపించడానికి నాయకుడిగా మోషేను, యాజకుడిగా అహరోను, ప్రవక్తినిగా మిర్యామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 10 రకాల అద్భుతాలు ఐగుప్తులో చేయించి గొర్రెపిల్ల రక్తము చేత వాళ్ళందరూ కూడా విమోచించబడిన వారై, విడుదల పొందిన వారై ఐగుప్తుని విడిచిపెట్టి ఎక్కడికి బయలుదేరారు? కనానుకు బయలుదేరారు. వాగ్దాన దేశానికి బయలుదేరారు. ఐగుప్తుని విడిచిపెట్టారు, కనానుకి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత వాళ్ళ ఎదుటి ఇప్పుడు ఏం నిలబడింది? ఎర్ర సముద్రం నిలబడింది. ఎర్ర సముద్రం నిలబడగానే సంతోషంతో, ఉత్సాహంతో బయలుదేరిన వారు ఆ సముద్రాన్ని చూచి సమసిల్లిపోయారు, అలసిపోయారు, ఆగిపోయారు, నిలిచిపోయారు, ముందడుగు వేయలేకపోయారు. వారి యాత్ర ఆగిపోయింది, వారి ప్రయాణం ఆగిపోయింది. ఆ సమయంలో ఆకాశమందున దేవుడు చెప్పాడు మోషేతో, మోషే నీ కర్ర పైకెత్తు అన్నాడు. కర్ర పైకెత్తాడు. ఎప్పుడైతే కర్ర పైకెత్తాడో ఎర్ర సముద్రం ఏందండి? 2 పాయలుగా మారి ఆరిన నేల కనబడింది. ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరుతున్నారు. బైబిల్ చెబుతున్న మాట, ఆ ఇశ్రాయేలు ప్రజలకి ముందరగా ఒక దేవదూత బయలుదేరేను. ఇప్పుడు ఎప్పుడైతే ఎర్ర సముద్రం పాయలుగా మార్చబడిపోయిందో, ఇప్పుడు ముందుగా ఉన్న ఆ దేవదూత ఏం చేసింది? ఇప్పుడు తిన్నగా ఏమైందంట? ఎక్కడికి వచ్చింది? వెనక్కి వచ్చేసింది. ముందు వెళ్తున్న దూత ఏమైంది? వెనక్కి. వీళ్ళందరూ ఏమనుకున్నారు? అయ్యో అయ్యో ముందు నడిచిన మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు ఏంటయ్యా అనుకున్నారు. వాళ్ళకి తెలియదు కదా. ఆ ముందున్న దేవదూత తిన్నగా ఎక్కడికి వెళ్ళిందండి? ఇశ్రాయేలు ప్రజలు వెనకకు వెళ్ళి వారిని వెంబడించెను. వెనక వైపున కావలి కాస్తుంది. ఎందుకు కావలి కాస్తుందంటే, ఏ ఐగుప్తు నుంచి అయితే ఇశ్రాయేలు ప్రజలు వచ్చారో అదే ఐగుప్తీయులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళని వెంటాడుతున్నారు. అందుకని బైబిల్ చెబుతున్న మాట, ఆ దేవదూత వారి మధ్యలో ఉన్నందువలన ఐగుప్తులకేమో చీకటి వచ్చింది, ఇశ్రాయేలు ప్రజలకేమో వెలుగు కలిగింది. ఆ వెలుగులో వాళ్ళు నడుచుకుంటా ఎర్ర సముద్రాన్ని దాటారు. వారు చీకట్లో ఉండి ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. కూడా చెప్పులు గట్టిగాను. దీని ద్వారా మనం తెలుసుకోవలసిన పాఠం ఏమిటయ్యా అంటే, మనం కూడా ఒకప్పుడు ఎక్కడున్నాము? ఐగుప్తులోనే ఉన్నాం, చీకట్లోనే ఉన్నాం, గాఢంధకారంలోనే ఉన్నాం, నేత్రాశలో ఉన్నాం, శరీరాశలో ఉన్నాం, జీవోపడమ్మంలో ఉన్నాం. ఇప్పుడు మీకు సాక్ష్యాలు కనుక చెప్తే, ఒకప్పుడు నేను తాగుబోతుండండి, 24 గంటలు తాగుతూ ఉండేవాడినండి, అలాగే సిగరెట్లు కాల్చేవాడండి, ఆ కొంపలు ఈ కొంపలు తిరిగేవాడినండి, సకల దుర్మార్గతలన్నీ నా దగ్గర ఉన్నాయండి అని చెబుతాం. ఒకప్పుడు మనమందరం ఐగుప్తులోనే ఉన్నాం. అయితే క్రీస్తు సువార్త మన దగ్గరకు వచ్చినందువలన ఆ సువార్త ద్వారా మన జీవితాలు వెలిగించబడ్డాయి. చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చాం, పాపం నుంచి పవిత్రతలోకి వచ్చాం, సిలువ రక్తం చేత కడగబడ్డాం, పాపం నుంచి విడుదల పొంది ఇప్పుడు క్రీస్తు రక్తంతో కడగబడి మారు మనసు పొంది బాప్తిస్వం పొంది సంఘంలో చేర్చబడి పరలోక రాజ్యానికి మనం ప్రయాణము చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఒక సంగతి ఏమిటంటే, ఏ పాపమైతే మనం విడిచిపెట్టి వచ్చామో, ఏ సాతానైతే మనల్ని వదిలిపెట్టాడో, మనం ఆత్మీయాత్ర కొనసాగుతున్నామని అయిపోయింది అనుకోకూడదు. మనము సత్యంత వరకు కూడా వాడేం చేస్తుంటాడు? మనల్ని చెప్పాలి గట్టిగా, ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. అందుకే చూడండి, యేసు ప్రభువుని కూడా బైబిల్ ఏమని రాసిందంటే,
కొంతకాలమే సాతాను యేసు ప్రభుని విడిచిపెట్టిందంట. కొంతకాలమే. ఏది? ఆ కొండ మీద శోధించబడిన తర్వాత రాసి ఉంటుంది, కొంతకాలమే యేసయ్యను సాతాను వెంటాడుతూనే ఉంది. అలాగే మనం విడిచిపెట్టి వచ్చిన పాపాలు, మనం వదిలేసిన పాపాలు, మనం తొలగొట్టుకున్న పాపాలన్నీ కూడా, ఆ చీకటన్నీ కూడా మనం వెంటాడుతూనే ఉంటాయి. వెంటాడుతూనే ఎప్పుడు మనం బలహీనం అయిపోతామో మనలోకి ఆవరించడానికి అవి వెంటాడుతూనే ఉంటాయి. అయితే వెంటాడుతున్న ఆ పాపం నిన్ను సమీపించకుండా ఉండడానికి, నీ మీదికి ప్రవేశించకుండడానికి ఇశ్రాయేలు దేవుడు వెనుకటి భాగమున కావలి కాస్తున్నాడు. కూడా చెప్పులు గట్టిగాను. ఈ రోజున మనం ఈ విధంగా కనబడుతున్నామంటే దేవుని యొక్క వాక్యం అనే వాక్యాన్ని చేతబట్టుకొని వక్రజనం మధ్య మనం ఈ రోజున కనబడుతున్నామంటే కారణం ఏమిటంటే మన వెనుకటి భాగమున కావలి కాసే ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడు. లేకపోతే ఎప్పుడో మనం పడిపోవలసిన వారమి, పాడైపోవలసిన వారమి, పతనమైపోవలసిన వారమి. అందుకని సాతాను కూడా విడిచిపెట్టి వచ్చిన తర్వాత వదలడు. అందుకని బైబిల్ ఏమని రాస్తుంది? సాతాను ఒక వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత విశ్రాంతిని వెతుకుతూ నీరు లేని చోట్లను వెతుకుతుంటుందంట. ఏ చోటు? నీరు ఎక్కడ లేకుండా చూస్తూ దానికి కూడా విశ్రాంతి కావాలి, దానికి కూడా రెస్ట్ కావాలా, గెస్ట్ హౌస్ కావాలా. అందుకని వెతుకుతుందంట. వెతుకుతున్నప్పుడు మళ్ళీ వెంటనే సడన్గా ఒక ఆలోచన వచ్చింది. ఏమని? చేసి వచ్చిన కాపురాన్ని చూసెత్తు పోలే అని అనుకుందంట. అనుకొని ఎవరినైతే విడిచిపెట్టి వచ్చిందో, ఒకప్పుడు తాగుబోతాడుగా ఉండి వారు మనసు తాగుడు మానేసి బైబిల్ పట్టుకొని పోతుంది. ఒకప్పుడు కొంపలు కూల్చే మనిషి. ఏ మనిషి? ఆ ఇంటి సంగతులు ఈ ఇంట్లో చెప్పి, ఈ ఇంట్లో సంగతులు ఆ ఇంట్లో చెప్పి, పచ్చని కాపుల నిప్పులు పోసి కలకలాడుతున్న కుటుంబాల్లో నిప్పులు చల్లి వాళ్ళు విడిపోతే పక్క నవ్వుకుంటా కూర్చుంటారే, ఆ బతుకంతా మానేసి శుభ్రంగా బైబిల్ చేత పట్టుకుని పాటలు పాడుకుంటూ వెళ్తుందో ఆ మనిషి ఎట్టా ఉందా? మరలా తాగుడు వదిలిపెట్టాడుగా, ఎట్టా ఉన్నాడో? ఈ కోడి పందాలు వదిలిపెట్టాడుగా, ఎట్టా ఉన్నాడో? క్రికెట్ బెట్టింగ్లు వదిలిపెట్టాడుగా, ఎట్టా ఉన్నాడో? చెప్పరేంటండి? చూసొద్దాం అనుకుందంట చేసి వచ్చిన కాపురాన్ని. అందుకే సాతాను ఒక వ్యక్తిని విడిచిపెట్టి పోయిన తర్వాత విశ్రాంతిని వెతుకుతూ నీరు లేని చోట్ల వెతుకుతుందంట. తర్వాత వెంటనే ఏమనుకుంది? విడిచిపెట్టి వచ్చిన వాడిని చూద్దామని చెప్పి తిన్నగా ఆ ఇంటి దగ్గరకు వస్తే ఆ ఇల్లు ఊడ్చి అమర్చబడి ఉండుట చూసిందంట. కానీ అందులో ఏమి లేవు? నీళ్లు లేవు. ఏంటంట? వాక్యమనే నీళ్ళు లేవు, పరిశుద్ధాత్మనే నీళ్ళు లేవు. అమ్మ బాగా ఒడసబడింది, శుభ్రంగా ఊడ్చి అమర్చబడింది. అంటే ఊడ్చి అమర్చబడడం అంటే మారు మనసు పొంది తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ సంకన పెట్టుకుంది. కానీ ఇంకేమి లేవు. వాక్యం లేదు, వాక్యమనే నీళ్ళు లేవు, పరిశుద్ధాత్మనే నీళ్ళు లేవు. అందుకే సాతాను గారు ఏం చేశాడు? విడిచిపెట్టి వచ్చిన వాడిని చూసి ఈడు ఏం చేశాడు? తక్కువ ఈడే మహాషడ్డోడు అనుకుంటే ఈడికంటే షడ్డలో 7 ఉన్నాయంట. హలో, ఎక్కడున్నావు? లక్ష్మీపురం సెంటర్లో ఉన్నా. ఎవరు దొరకలేదా? ఎవరు దొరకలే? వచ్చాయి. దొరికిందిరా. హలో, ఎక్కడున్నావు? భీమవరం సెంటర్లో ఉన్నా. వచ్చేసాయి, నువ్వు కూడా వచ్చాయి. హలో, ఎక్కడున్నావు? పల్లెపాలెం. హలో, ఎక్కడున్నా? నరసాపురం. హలో. వీడికంటే చెడ్డవాడిని వాడికి 7 మందికి ఫోన్ చేశాడు. 7 మంది ఫోన్ చేసి 7 + 1 మొత్తం ఎన్ని? 8. ఆ ఇల్లు ఉన్నానుగా పోవడానికే. అందుకే మనల్ని వదిలిపెట్టిన, మనం ఏ ఐగుప్తునైతే వదిలిపెట్టి వెళ్ళిపోయామో అదే ఐగుప్తులు మరలా మనల్ని తనకు బానిసలుగా చేసుకోవడానికి వెంటబడుతున్నారు. రథాలు వేసుకొని, గుర్రాలు వేసుకొని వెంటబడుతున్నారు. అందుకని ఆ ఐగుప్తీయులు ఈ ఇశ్రాయేలు ప్రజలని సమీపించకుండా ఉండడానికే ఇశ్రాయేలు దేవుడు వెనకటి భాగమున మహిమతో ఉన్నాడు. కూడా చెప్పులు గట్టిగా నిన్ను కావలి కాయడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడడానికి, నీ విశ్వాసాన్ని కాపాడడానికి, నీ ప్రార్థనా జీవితాన్ని కాపాడడానికి, నీ పరిశుద్ధతను కాపాడడానికి, నీ నీతిని కాపాడడానికి, నీ యథార్థతను కాపాడడానికి, నీ పొందుకున్న అభిషేకాన్ని కాపాడడానికి నీ వెనుకటి భాగమున ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడు. కొరచబలి గట్టిగా.
ఆ పరిశుద్ధాత్మ ద్వారా సమస్తమును కాపాడబడాలి. మన పాదములు తొట్టిల్లిపోకుండా ప్రభు రాకడ దినమందు మన నిర్దోషులుగా, నిష్కపటులుగా, నిందారహితులుగా ఆత్మ, ప్రాణ, శరీరం కాపాడబడాలి. కాపాడబడాలి అంటే మన వెనుకడి బాగానే ఎవరుండాలి? ఇశ్రాయేలు దేవుడు కావలి కాయాలి. ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఆయన కాపాడకపోతే కావలివాడు కళ్ళలో కొవ్వొత్తులు పెట్టుకున్నా, కుక్కలను పెంచుకున్నా, కరెంటు పెట్టుకున్నా, బాడీగార్డుని పెట్టుకున్నా, బౌన్సర్లను పెట్టుకున్నా వ్యర్థమే. అందుకే మన ఆత్మీయ జీవితం ఎవరు కాపాడాలి? యేసయ్య కాపాడాలి. ఇశ్రాయేలు దేవుడే కాపాడి ప్రభువు రాకడ దినము వరకు కూడా మన ప్రాణాత్మ శరీరములు ప్రభు రాకడ దినం వరకు కూడా నిందారహితముగా కాపాడబడాలి. నిర్దోషులుగా మనం కాపాడబడాలి. తొట్టిల్లిపోకుండా మనము కాపాడబడాలి. మన భక్తి జీవితము కాపాడబడాలి. యెహోలోక మాలిని మంటకుండా కాపాడబడాలి. ఏ చీకటి అనుభవాలు, ఏ చీకటి కార్యాలు మనలోకి రాకుండా కాపాడబడాలి. ఎక్కడ ఆత్మీయత దెబ్బతినిపోకుండా కాపాడబడాలి. కాపాడబడినటువంటి వారు ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే ఆ వెనక్కున్నటువంటి ఆ దేవదూత వారిని కావలి కాసి ఇశ్రాయేల్ ప్రజలకి వెలుగునిచ్చి ఎక్కడ తీసుకుని వెళ్ళిందంటే కనానులో కాలు పెట్టేంత వరకు కాపాడింది. కూడా చెప్పాలి గట్టిగా. ఆత్మ పెళ్లి కుమార్తె ఎక్కి రమ్ము అనే ఒక స్వరం వినబడే రోజు వరకు, ప్రభు వచ్చు వరకు మన పోకడా, ఆయన రాకడా మన పోకడా, ఆయన వచ్చేంత వరకు మనం సత్యంత వరకు ఏం చేయబడాలి? కాపాడబడాలి. ఎక్కడ పోగొట్టుకున్న వారిగా కనపడకూడదు. అందుకని కావలి కాసే ఇశ్రాయేలు దేవుడు మన వెనకటి బాగానే ఉన్నాడు. కూడా చెప్పులు గట్టిగాను. అందుకే యాకోబు ఊరికని పేరు పెట్టలేదు ఆ మాట. బలిపీఠానికి కట్టి ఇశ్రాయేలు దేవుడే దేవుడు, ఇంకొక దేవుడు లేడు. ఎందుకంటే ఈ ఇశ్రాయేలు దేవుడే మనవులని దయచేయగలిగిన వాడు. ఇశ్రాయేలు దేవుడే విమోచన కలుగు చేయగలిగిన వాడు. ఈ ఇశ్రాయేలు దేవుడే కావలి కాయగలిగిన వాడు. ఇశ్రాయేలు దేవుడే బల పరాక్రమములని ఇవ్వగలిగిన వాడు అని బలిపీఠాన్ని కట్టి దేవుని స్తుతించి ప్రార్థించి ఆయన ఆరాధించాడు. ఈ చివరి రాత్రి ఇశ్రాయేలు దేవుడిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఎందుకు తెలుసా? నీ ప్రతి ప్రార్థన నీకు దయచేయడానికి ఇశ్రాయేలు దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎందుకు తెలుసా? నీ పాపముల నుంచి నిన్ను విమోచించడానికి ఇశ్రాయేలు దేవుడు మన మధ్యలో ఉన్నాడు. బల పరాక్రమములని నీకు ఇవ్వడానికి ఇశ్రాయేలు దేవుడు మన మధ్యలో ఉన్నాడు. వెనుకటి భాగమున కావలి కాయడానికి. నిశ్చయముగా ఈ మాటలన్నీ యేసయ్య మన హృదయములో స్థిరపరిచి నురంతలుగా ఫలింపచేయునుగాక. నిశ్చయముగా ఇశ్రాయేలు దేవుడు ఇట్టి కార్యములు మన జీవితంలో జరిగించునుగాక. ఇశ్రాయేలు దేవుడే దేవుడు. కూడా చెప్పులు గట్టిగాను. ఇశ్రాయేలు దేవుడే దేవుడు. నిశ్చయముగా ఇశ్రాయేలు దేవుడు మీ ప్రార్థనలన్నీ సఫలపరచునుగాక. ఇశ్రాయేలు దేవుడు మీ పాపం నుంచి విడుదల కలుగు చేయునుగాక. ఇశ్రాయేలు దేవుడు బల పరాక్రమం నీకు దయచేయునుగాక. ఇశ్రాయేలు దేవుడు కావలి కాయునుగాక. అందరికీ వందనాలు, ప్రభువుకు స్తోత్రాలు. గాడ్ బ్లెస్ యూ.